నమస్కారం అండి. అందరికీ వామ్ వెల్కమ్ టు దిస్ సాటర్డేస్ ఫ్రీక్వెన్సీస్ అండి. ఆ, అందరికీ నా హృదయపూర్వకంగా మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు వచ్చేసి హరీష్ దాసర్లా అండి. ఇవాళ మనం మాట్లాడుకోబోయే ఈ యొక్క సబ్జెక్ట్ కానీ లేకపోతే ఈ యొక్క ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రోడక్ట్ సంబంధించిన కంపెనీలో నేను వర్కింగ్ డైరెక్టర్గా ఉన్నాను. మేజర్గా ఇవాళకి మన యొక్క అంశం అంటే ఇవాళ సెషన్ వచ్చేసి ఈ యొక్క మీటింగ్ వచ్చేసి మన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి అంటే ప్రతి ఒక్క మానవుడికి అత్యంత అవసరమైన థింగ్ అన్నమాట. అది మరేటో కాదండి, మన యొక్క ఆరోగ్యం అండి. ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దన్ క్యూర్. ఇవన్నీ ఎందుకు అన్నారు, అవి ఎలా అంటే మనం ఎలా ప్రూవ్ చేసుకోవచ్చు, ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు అనే అంశం ఇవాళటి మన యొక్క మేజర్ మీటింగ్ అండి. వామ్ వెల్కమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను చాలా మందిని చూస్తున్నాను, చాలా కౌంట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యువర్ పార్టిసిపేషన్. చివరి వరకు ఈ యొక్క మీటింగ్లో ఉంటూ ఈ మీటింగ్ ఎండ్ వరకు ఉండి ఈ యొక్క అద్భుతమైన సబ్జెక్ట్ ఏంటో మీ అందరూ తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వామ్ వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. లెట్ us గో ఇన్ టు ద ప్రజెంటేషన్. ఎస్ ఎవ్రీవన్, మీ అందరికీ నా ఒక ప్రజెంటేషన్ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. యా, స్క్రీన్ పైన మనకు కనిపిస్తున్న ఒక చిన్న డివైస్, ఒక హీలీ అనే డివైస్ ఏదైతే ఉందో ఇవాళ మేజర్ అంశం, మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాము. ఈ యొక్క డివైస్ ఏంటి, టెక్నాలజీ ఏంటి, సైన్స్ ఏంటి, మనకి ఎలా పనిచేస్తుంది, మనం మన డే టు డే యాక్టివిటీలో మనం దీన్ని ఎలా ఆ, వాడుకోవచ్చు అనే అంశాన్ని ఇవాళ మనం తెలుసుకుందామండి. వెల్కమ్ టు ది ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ యువర్ లైఫ్, ఫర్ యువర్ లైఫ్. నెక్స్ట్ వచ్చేసి ఒక్కసారి కంపెనీ డిస్క్లైమర్ ఒకసారి చూడండి. ఎస్, వాట్ ఈజ్ హీలీ అండి? సారీ, హీలీ అంటే ఏంటి, అసలు ఈ డివైస్ ఏంటి, టెక్నాలజీ ఏంటి అనే దానికి ముందు అసలు టెక్నాలజీ గత సంవత్సరాలుగా అంటే ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ నుంచి చూసుకుంటుంటే మనకి ఎన్ని రకాలుగా మారుతూ వస్తుందో ఒకసారి తెలుసుకుందామండి, చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఒక బైసైకిల్ తీసుకోండి, లేకపోతే మోటార్ సైకిల్ తీసుకోండి, ఇప్పుడు స్పోర్ట్స్ బైక్స్ వరకు వచ్చాయి. ఒక నార్మల్ కార్ తీసుకోండి, మనకి ఇంతకుముందు ఫస్ట్లో ట్రాన్స్పోర్టేషన్కి బుల్లక్ కార్ట్స్ ఉంటుండే, లేకపోతే హార్సెస్ని టై చేసుకుని వెళ్తుండే. అది ఒక మోటార్ ట్రాన్స్ఫర్మేషన్కి వచ్చి అదొక వెహికల్ లాగా మార్చి దాని ఒక కార్గా, చిన్న బేసిక్ మోడల్ కార్గా చేశారు. ఇప్పుడు చూసుకుంటే మనకి సూపర్ సూపర్ ఫాస్ట్ కార్స్ అయితే వచ్చాయి వెహికల్స్లో చూసుకుంటే. అలాగా అనేక రకాలుగా అనేక రంగాలలో ఈ యొక్క టెక్నాలజీ అనేది చాలా అద్భుతంగా మారుతూ చేంజ్ అవుతూ వస్తుంది. లిటరలీ చెప్పాలంటే చాలా అప్గ్రేడ్ అయిందని కూడా మనం అనొచ్చండి. ఎందుకు అంటే ఇవాళ రేపు చూసుకుంటే టెక్నాలజీ ఎంత అద్భుతంగా డెవలప్ అయ్యింది అంటే కొన్ని రంగాలలో మన హ్యూమన్ ఫెసిలిటీస్ని మార్చేసి ఏఐ అనేది లేకపోతే ఈ యొక్క రోబోటిక్స్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చాయి. అంటే ఒక మానవుడు చేసే పనిని ఒక రోబో చేస్తుంది, లేకపోతే ఒక ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుందండి. సో ఇంతటి గొప్ప టెక్నాలజీ అనేది ఇంత గొప్పగా మనకి అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంది. అదేవిధంగా మన యొక్క ఆరోగ్య రంగంలో చాలా మార్పులు చేర్పులు వచ్చాయి, అనేక రకాల ఇంప్లిమెంటేషన్స్ వచ్చాయి, అంటే కొత్తదనం అనేది వచ్చింది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ యొక్క డివైస్ కూడా ఈ యొక్క టెక్నాలజీ ఆరోగ్య రంగంలో మనకు వచ్చిన ఒక అడ్వాన్స్ టెక్నాలజీ గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. హీలీ అనేది చాలా స్మార్ట్ వేరియబుల్ డివైస్ అండి. అంటే మనం ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా క్యారీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇట్లా షర్ట్కి ఎలా అయితే పెట్టుకున్నానో చూస్తున్నారు కదా, అంత సింపుల్గా మీరు షర్ట్కి ఇలా పెట్టుకోవచ్చు, లేకపోతే పాకెట్లో పెట్టుకోవచ్చు, చేతిలో పట్టుకోవచ్చు. మీ అరచేతిలో మీ అరచేతిలో పట్టేస్తుందండి, అంత చిన్నటి డివైస్ అనమాట. ఇప్పుడు మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, సింపుల్గా క్లాత్కి పిన్ ఎలా అయితే చేసుకుంటున్నారో అంత సింపుల్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇది వాడడానికి కేవలం ఒక లేమ్యాన్ అంటే సాధారణమైన మనిషి ఒక ఫోన్ వాడగలిగేవారు, అంటే ఒక స్మార్ట్ ఫోన్ని మనం చూసుకుంటే స్మార్ట్ ఫోన్ ఈ మధ్య అందరము వాడగలుగుతున్నామండి. అంత సింపుల్గా స్మార్ట్ ఫోన్ మనం ఎంత సింపుల్గా అయితే వాడగలుగుతామో ఈ డివైస్ని కూడా అంతే సింపుల్గా అంతే అద్భుతంగా మీరు వాడుకోవచ్చు అనమాట. ఒక్క అంటే వాటర్ ఉన్న ప్లేస్లో కానీ వాటర్ పడకుండా మాత్రం చూసుకోవాలి. ఎందుకంటే సేమ్ మొబైల్కి మనం ఛార్జింగ్ ఎలా అయితే పెట్టి యూజ్ చేస్తామో ఈ యొక్క హీలీ డివైస్ని కూడా ఛార్జింగ్ పెట్టి మనం యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎక్కడికైనా మీరు జిమ్కి వెళ్ళినా వాడుకోవచ్చు, లేకపోతే వర్కింగ్ చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు, తినేటప్పుడు, పడుకునేటప్పుడు, డ్రైవింగ్ అంటే ఎక్కడికి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగానన్నా వాడుకోవచ్చు అనమాట. అంత సింపుల్గా అంత ఈజీగా ఈ డివైస్ని మీరు వాడుకోవచ్చు.
అయితే ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ యొక్క డివైస్ ఒక టెక్నాలజీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి మొదలైంది అని తెలుసుకుంటే ఇది ఒక జర్మన్ బేస్డ్ టెక్నాలజీ అండి. కంప్లీట్గా జర్మన్ సైంటిస్ట్ ఇక్కడ మనకు కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మార్కస్ షమ్కి అన్నట్టు ఆయన ఈ యొక్క డివైస్ని రూపొందించబడింది. అసలు ఈ మార్కస్ షమ్కి అన్నట్టు ఆయన జర్మన్ ఫిజిక్స్ సైంటిస్ట్ అండి, ఫిజిసిస్ట్ అని కూడా అంటారు. ఈ ఫిజిక్స్ సైంటిస్ట్ ఏం చేశారు అంటే ఈ ఎనర్జీస్ యూనివర్స్లో చాలా రకాల ఎనర్జీస్, ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్ ఎగ్జిస్టింగ్లో ఉన్నాయని నిర్ధారించి ఈ యొక్క ఎనర్జీస్ని కానీ ఈ యొక్క ఫ్రీక్వెన్సీస్ని ఒక హార్డ్వేర్లో కనిపెట్టాలని ఒక ఎక్స్పెరిమెంట్ చేశారండి. ఆ ఎక్స్పెరిమెంట్ ఎండ్ రిజల్ట్ ఒక టైం వేవర్ అని హార్డ్వేర్ని కనిపెట్టారండి. ఈ టైం వేవర్ అనేది ఒక బిగర్ వర్షన్ కానీ లేకపోతే వారి యొక్క ఎక్స్పెరిమెంట్లో అది ఒక పెద్ద డివైస్ హార్డ్వేర్ అనుకుందాం. అయితే ఇవాళ మనం మాట్లాడుకోబోయే ఈ యొక్క హీలీ ఏదైతే ఉందో ఈ యొక్క హీలీ అనేది బేబీ డివైస్. సో ఇది ఒక సామాన్యులు కూడా వాడుకునే అంత ఈజీగా దీన్ని రూపొందించబడింది. టైం వేవర్ అనేది ఒక స్పెషలిస్ట్ ట్రైన్డ్ దానికి సంబంధించిన టెక్నీషియన్స్ వీళ్ళందరూ అంటే ప్రిపేర్డ్గా అన్ని రకాలుగా ట్రైన్డ్ అయి ఉండాలి. ఎక్కడైతే ఈ హీలీ డివైస్ ఉందో ఏ మాత్రం ట్రైనింగ్ లేకుండా కేవలం ఒక సామాన్యుడు కూడా వాడుకునేలాగా ఒక కామన్ మ్యాన్ వాడుకునే విధంగా దీన్ని రూపొందించబడింది. అయితే ఈ సైంటిస్ట్ దాదాపుగా 25 పుస్తకాలు రాయడం జరిగిందండి. అది ఒక 10 భాషలకి అనువాదించడం కూడా జరిగింది. ఈ పుస్తకాలన్నీ కూడా ఈయన యొక్క సైన్స్, దీని యొక్క టెక్నాలజీ, దీనికి ఉన్న బ్యాక్ ఎండ్ ఏమేమి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కావాల్సిన అన్ని ఇన్ఫర్మేషన్స్ అనేవి ఈ బుక్లో రాయడం జరిగింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల సైంటిస్టులని, డాక్టర్స్ని, టెక్నీషియన్స్ని, ఇంజనీర్స్ని వీరందరితో కలిసి ఈయన పనిచేయడం కూడా జరిగిందండి. అయితే మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నవారు క్రిస్టియన్ హాల్పర్ అండి. ఈయన కో-ఫౌండర్ అని మనం పిలుచుకోవచ్చు. ఎందుకు అంటే ఈ మార్కస్ షమ్కి గారు ఈ డివైస్ని రూపొందిస్తే ఈ క్రిస్టియన్ హాల్పర్ అనేవారు మన వరకు చేరడానికి సహకరించారనమాట. అంటే ఈ యొక్క మార్కెటింగ్ అండ్ ఈ యొక్క కంపెనీ యొక్క నెక్స్ట్ ఇన్వెస్టర్ కూడా అనొచ్చు మనం. సో వీరి యొక్క విజనరీయే ఇవాళ ఈ యొక్క టెక్నాలజీ మన అందరి ముందులో ఉందని కూడా మనం అనుకోవచ్చు అండి, చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి కన్విన్సింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండి. దాదాపుగా 2 కోట్ల ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల జనాభా పైన ఇది ఆల్రెడీ అద్భుతంగా వాడడం జరిగింది. అనేక రిజల్ట్స్ మనకి రావడం జరిగింది. రెడీ టు యూజ్. ఇప్పుడు ఏమాత్రం ఇబ్బంది లేకుండా, ఏమాత్రము మనకి ఇంకా డౌట్ లేకుండా హ్యాపీగా ప్రతి ఒక్కరు కామన్ మ్యాన్ యూజ్లో ఉందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా 62 దేశాలలో ఇది అద్భుతంగా వాడుతున్నారండి. చాలా అనేక రకాలుగా వాడుతున్నారు దీన్ని. ప్రపంచవ్యాప్తంగా 2500 డాక్టర్లు ఈ కంపెనీలో ప్యానల్ డాక్టర్స్గా కూడా ఉన్నారండి. అంటే ఈ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని రకాలుగా ఈ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళకి అంటే నెక్స్ట్ డెవలప్మెంట్ కోసం కానీ అప్గ్రేడేషన్ కోసం కానీ వారి ఇన్పుట్స్ వస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్న వీరు వచ్చేసి హాలిస్టిక్ హెల్త్ అడ్వైజరీ బోర్డ్ అని పిలుస్తారండి. వీరు ఈ యొక్క కంపెనీలో అన్ని రకాలుగా ఈ యొక్క టెక్నాలజీకి కానీ ఈ యొక్క R&Dకి కానీ దీని యొక్క అభివృద్ధికి కానీ అన్ని రకాలుగా తోడ్పడుతూ ఉన్నారు వీరు కూడా. మీటింగ్ ద హైయెస్ట్ స్టాండర్డ్స్ అండి. మనం అనుకున్నాం కదా ఈ యొక్క టెక్నాలజీ వచ్చేసి జర్మన్ బేస్డ్ టెక్నాలజీ, జర్మన్ సైన్స్, జర్మనీ అంటేనే మనకు తెలుసండి చాలా మందికి, మనందరికీ బాగా నోటెడ్ ఏంటంటే వాళ్ళ మీటింగ్స్ ఆఫ్ స్టాండర్డ్స్ అనమాట. 100% క్వాలిటీ అండ్ వాళ్ళ యొక్క అద్భుతమైన స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయనేది ఇవాళ రేపు మనం చూసుకున్న బెంజ్ కార్ నుంచి వాళ్ళ ప్రోడక్ట్స్ ఏవి చూసుకున్నా కూడా చాలా అద్భుతాలు మనకి వాళ్ళు అందించారని కూడా మనం చెప్పుకోవచ్చు అండి. అయితే ఇది ఒక పేటెంటెడ్ టెక్నాలజీ. ఈ కంప్లీట్గా టెక్నాలజీ వచ్చేసి కంప్లీట్గా పేటెంటెడ్ అండి. మనకి ఇక్కడ కనిపిస్తున్న 3 స్క్రీన్లలో ఒక ఫోటోస్, పిక్చర్స్ వచ్చేసి ఒకటేమో R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరిగే ప్రాంతము, మరొకటి మార్కెటింగ్ అండ్ ఈ యొక్క ఎగ్జిక్యూషన్ జరిగే ప్రాంతము, ఇంకొకటి ఏంటంటే కంప్లీట్లీ ఈ సైన్స్ ఏ విధంగా ఉందనేది ఈ యొక్క పిక్చర్స్లో మీకు క్లియర్గా ఉంటుందండి. అయితే ఇది జర్మన్లో ఇది ఒకటి కనిపెట్టిన తర్వాత వారు ఆ జర్మన్ మెడికల్ కౌన్సిల్కి అపీల్ చేశారండి ఈ యొక్క టెక్నాలజీని. జర్మనీ వాళ్ళు ఈ యొక్క డివైస్ని లేకపోతే ఈ యొక్క ప్రోడక్ట్ హీలీ అనే ప్రోడక్ట్ని మెడికల్ ప్రోడక్ట్గా నిర్ధారించారు. దీన్ని ఏమంటారంటే యూరోప్లో హీలీ ఈజ్ క్లాస్ 2A మెడికల్ డివైస్ గాని పిలుస్తారండి. మన FDA క్లియరెన్స్ కూడా ఉంది. అదేవిధంగా మన ఇండియాలో వెల్నెస్ ప్రోడక్ట్గా ఉంది. దాదాపుగా 62 దేశాలలో ఇది వర్క్ అంటే ఎగ్జిస్టెన్స్లో ఉంది. కొన్ని దేశాలలో ఇది ఒక మెడికల్ ప్రోడక్ట్గా ఉంది, కొన్ని దేశాలలో వెల్నెస్ ప్రోడక్ట్గా ఉంది. అలా డిఫరెంట్గా క్లియరెన్స్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు
ఈ యొక్క టెక్నాలజీ నాకు పరిచయం చేసిన వారు, ఈ యొక్క టెక్నాలజీ గురించి మనం క్లియర్గా తెలుసుకోవడానికి ఆ, మన యొక్క స్పెషల్ గెస్ట్ స్పీకర్ మనతో ఉన్నారండి. ఈ యొక్క సైన్స్ అండ్ ఈ సైన్స్ ఏంటి, ఈ యొక్క టెక్నాలజీ మన మన హ్యూమన్ బాడీ అంటే మన మనుషులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా రికవరీ అనేది చేసుకోవచ్చు, లేకపోతే మన ఆరోగ్యాన్ని ఏ విధంగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనేది ఇవాళ మన స్పెషల్ గెస్ట్ స్పీకర్ ద్వారానే మనం తెలుసుకుందామండి. ఈ నన్ను మరెవరో కాదు, డాక్టర్ రవినారాయణ గారు. నాకు ఈ టెక్నాలజీని కంప్లీట్గా పరిచయం చేసిన వారు, వన్ ఆఫ్ మై మెంటర్ అని కూడా చెప్పొచ్చు అండి. లెట్ ఐ వాంట్ టు ఇన్వైట్ డాక్టర్ రవినారాయణ సార్ ఆన్ టు ద వర్చువల్ స్క్రీన్ ఫర్ డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ ది హీలీ అండి, ప్లీజ్. సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ గారు. సో వండర్ఫుల్ ఇంట్రొడక్షన్ అండి అబౌట్ కంపెనీ అనేది. థ్యాంక్ యూ అండి. సో ఫ్రెండ్స్ వింటున్నారు కదండి. సో ఇది ఒక అద్భుతమైన టెక్నాలజీ. ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఒక ఫ్యామిలీ డాక్టర్ అని చెప్తాను నేను. సో మనకు వస్తున్న అనారోగ్య సమస్యల్ని పూర్వం మనం ఏం చేసేవాళ్ళం అంటే మన ఆరోగ్యం మన చేతుల్లో అనే విధంగా మనం ట్రీట్మెంట్ చేసుకునేవాళ్ళం అండి. యాక్చువల్గా అది వాస్తవం కూడా. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైపోయిందంటే ప్రతిదానికి మనము మెడిసిన్స్ మీద ఆధారపడము, దానికి సైడ్ ఎఫెక్ట్లు తెచ్చుకోవడము, సఫరింగ్లు, డ్యామేజ్లు. అఫ్ కోర్స్ ఎమర్జెన్సీకి అవి బెస్ట్, కానీ క్యాజువాలిటీకి మన ఇంట్లో కూర్చొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మాత్రం నేను ఖచ్చితంగా ఈ డివైస్కి ఓటేస్తాను. ప్రతి ఇంట్లో ఉండాల్సిన అద్భుతమైన టెక్నాలజీ అండి. రాబోయే రోజుల్లో ఇంకో 5 to 10 yearsలో ప్రతి ఇంట్లో మీరు ఈ డివైస్ని చూడబోతున్నారు. ఆల్రెడీ కొంతమంది ఇంట్లో వచ్చింది, మీ ఇంటికి కూడా రాబోతుందండి. ముందే అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను, ఈ ఫ్రీక్వెన్సీస్లోకి వెల్కమ్ చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హీలీ అంటే ఏంటి? హీలీ అనేది ఒక ఫ్రీక్వెన్సీ థెరపీ టెక్నాలజీ డివైస్ అండి. మన బాడీకి కనెక్ట్ చేసుకొని మన బాడీలోకి ఫ్రీక్వెన్సీ థెరపీ ద్వారా మన బాడీ రూట్ కాజ్ అంటే మన సఫరింగ్స్ని, మనకు రాబోతున్న హెల్త్ ఇష్యూస్ కానీ మన సఫరింగ్స్ని కానీ రూట్ నుంచి రికవర్ చేసుకునే అద్భుతమైన టెక్నాలజీ హీలీ టెక్నాలజీ అండి. మనకు వస్తున్న అనారోగ్య సమస్యల్ని ప్రివెంట్ చేసుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు అండి. అలా ప్రివెంట్ చేసుకొని కంట్రోల్ చేసుకోవడానికి ఈ డివైస్ని డిజైన్ చేయడం మనకు అందించడం జరిగింది. ఇప్పటిదాకా హరీష్ గారు చెప్పినట్టు ఇది ఆషామాషి డివైస్ కాదండి. కొన్ని సంవత్సరాల రీసెర్చ్, ఆల్మోస్ట్ 26 సంవత్సరాల రీసెర్చ్, 15 సంవత్సరాల క్లినికల్ ట్రయల్స్, 2500 మంది డాక్టర్స్, 60 దేశాల పైన 5 లక్షల మంది క్లయింట్స్ పైన వాడిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ని ఎక్స్పీరియన్స్ చేసి జర్మన్ మెడికల్ కౌన్సిల్ యుఎస్ఎఫ్డిఏ క్లియరెన్స్ పొంది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 62 దేశాల్లో, కొన్ని దేశాల్లో మెడికల్గా, కొన్ని దేశాల హెల్త్ పరంగా క్లియరెన్స్ పొంది మన ముందుకు వచ్చిందండి. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందండి. ఆల్రెడీ కొన్ని లక్షల మంది ఈ టెక్నాలజీని గత 7 years నుంచి మన ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారండి. సో మీరు కూడా ఈ టెక్నాలజీ గురించి అర్థం చేసుకొని మీ లైఫ్లో కూడా హెల్త్ని మీరు కాపాడుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తూ లెట్ స్టార్ట్ అవర్ జర్నీ అండి. సో హీలీ, సో ఇది చేసే పని ఏంటి, ఎక్కడికి వెళ్ళి పని చేస్తుంది? ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనందరికి అర్థం కావాల్సింది అంటే రూట్ కాజ్. అసలు మనకు వస్తున్న రుగ్మతలు, ఏ హెల్త్ ఇష్యూస్ వస్తున్నా ఆ హెల్త్ ఇష్యూస్ అన్నిటికీ మూల కారణం ఏంటో మనకు తెలియాలండి. మూల కారణం తెలిసిందనుకోండి, సాల్వ్ చేయడం ఈజీ. డయాగ్నోస్ అయినా ట్రీట్మెంట్ అయినా రూట్ కాజ్ వెళ్ళగలిగితేనే మనకు పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది అంటాను. ఒప్పుకుంటారండి? ఎస్. ఇప్పటివరకు మనం ఏం చేస్తున్నామంటే మనకు వస్తున్న అనారోగ్య సమస్యలకు సఫరింగ్ స్టేజ్లో ట్రీట్మెంట్ చేస్తున్నామండి. కానీ ఆ సఫరింగ్కి రూట్ కాజ్కి వెళ్ళగలిగామా, అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోగలుగుతున్నామా అనేది ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టెక్నాలజీ ఏం చేస్తుందంటే మన సఫరింగ్కి రూట్ కాజ్కి ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అసలు మన సఫరింగ్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయో కొంచెం ఒకసారి డీప్గా వెళ్ళి చూసామండి. ఫస్ట్ మన బాడీలో ఏదైనా సఫరింగ్ స్టార్ట్ అయితే, ఏదైనా అనారోగ్య సమస్య వస్తే అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అవయవంలోనా, అవయవాల లోపల? ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది సో అవయవం లోపల అండి. ఏముంటాయంటే టిష్యూస్ ఉంటాయి, కణజాలాలు దెబ్బతింటాయి. కణజాల లోపల ఏముంటాయంటే సెల్స్ ఉంటాయండి. ఫస్ట్ కణాలు దెబ్బతింటాయి. సో కణాలు దెబ్బతిన్న తర్వాత టిష్యూ దెబ్బతిన్న తర్వాత అవయవం దెబ్బతిని అప్పుడు మనకు సఫరింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే మనకు షుగర్ వచ్చినా, థైరాయిడ్ వచ్చినా, కొలెస్ట్రాల్ వచ్చినా అది ఓవర్ నైట్ రాదండి, ఓవర్ ఏ పీరియడ్ వస్తుంది.
ఓవర్ నైట్ అంటే నిన్న రాత్రి స్వీట్ తిన్నాను పొద్దున షుగర్ వస్తుందా? నిన్న నైట్ నాన్ వెజ్ తింటే పొద్దున కొలెస్ట్రాల్ వచ్చి హార్ట్ అటాక్ వస్తుందా? రాదండి. ఏదైనా మనకు హెల్త్ ఇష్యూ రావడానికి 3 to 5 years పడుతుందండి. ఆ 3 to 5 years లోపల ఏం జరుగుతుందయ్యా అంటే ఫస్ట్ మన బాడీలో ఏమవుతాయండి? సెల్స్ డ్యామేజ్ అవుతాయండి. ఆ సెల్ లెవెల్లో మనం రికవర్ చేసుకోకపోతే టిష్యూ డ్యామేజ్ అవుతుంది. టిష్యూ లెవెల్లో ట్రీట్మెంట్ చేసుకోలేకపోతే ఆ అవయవం డ్యామేజ్ అవుతుంది. అవయవం డ్యామేజ్ అయిన తర్వాత మనకి బ్లడ్లోకి షుగరు, థైరాయిడ్ ఏర్పడతాయి. ఇది యాక్చువల్ లోపల మెకానిజం అండి. ఇప్పటివరకు నాకు తెలిసినంత ప్రపంచంలో సెల్ లెవెల్లోకి వెళ్ళి డయాగ్నైజ్ చేసి సెల్ లెవెల్లో ట్రీట్మెంట్ చేసే టెక్నాలజీ అనేది ఇప్పటివరకు పుట్టలేదండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టెక్నాలజీ అనేది మన బాడీ లోపల సెల్ లెవెల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తున్నది. అది ఈ టెక్నాలజీ యొక్క గొప్పతనం. సెల్ లెవెల్లో అయితే ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పండి మీ అందరినీ, మన బాడీ అవయవాలను ట్రీట్మెంట్ చేస్తే కరెక్టా, అవయవాల్లో ఉన్న సెల్స్ని ట్రీట్మెంట్ చేస్తే కరెక్టా? అవయవాలను డయాగ్నైజ్ చేస్తే కరెక్టా, లోపల ఉన్న సెల్స్ని డయాగ్నైజ్ చేస్తే కరెక్టా? ఎగ్జాక్ట్లీ అండి. సెల్స్ని డయాగ్నైజ్ చేయాలి, సెల్ లెవెల్లో వెళ్ళి ట్రీట్మెంట్ చేయాలి. ఇప్పటికే నేను చెప్పాను కదా, రూట్ కాజ్, అసలు మూల కారణం ఎక్కడ డ్యామేజ్ స్టార్ట్ అవుతుందో అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయాలి. మరి తెలుసుకోవాల్సిన ఇంకొక ముఖ్య అంశం ఉందండి. అది తెలిసిపోతే ఇంకా ట్రీట్మెంట్ మొత్తం మీకు తెలుస్తుంది ఈ టెక్నాలజీ గురించి. అదేంటండి అంటే, మరి సెల్స్ ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయంటే, సెల్స్ ని మనము రకరకాల ఇన్ఫర్మేషన్స్ ని ఇచ్చి డ్యామేజ్ చేస్తున్నామండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొన్ని చేస్తున్నాం. ఎందుకు రోజు మీరు టెన్షన్ పడుతున్నారండి ఏదైనా విషయం టెన్షన్ అని తెలుస్తుంది. అలానే మనం రెగ్యులర్ స్వీట్లు తింటున్నాం అనుకోండి, షుగర్ అవుతుంది. అలానే స్మోకింగ్ చేశారనుకోండి, స్మోకింగ్ అలవాటు అవుతుంది. అట్లా మనం పొద్దున్న లేచిన నుంచి రాత్రి వరకు పుట్టిన రకరకాల అలవాట్లు మన బాడీకి చేస్తున్నాం. అది ఫిజికల్ లెవెల్లో, మెంటల్ లెవెల్లో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎన్విరాన్మెంటల్ ఫోర్స్ కూడా బాడీ మీద పనిచేస్తుంది. ఫిజికల్ గా డ్యామేజ్ అవుతుంది సెల్స్, మెంటల్ డ్యామేజ్ అవుతున్నాయి, సడన్ గా ఏదైనా అయింది అనేది చనిపోయే వాళ్ళు. ఎన్విరాన్మెంట్ కూడా మన బాడీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే మనం ఇన్ఫర్మేషన్ అనేది పాజిటివ్ సైడ్ ఉంటే మన బాడీ సెల్స్ ఆరోగ్యం ఉంటాయి, నెగిటివ్ సైడ్ ఉంటే మన బాడీ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. అంటే మన బాడీలో సెల్ డ్యామేజ్ అవుతాయంటే మనం ఇస్తున్న ఇన్ఫర్మేషన్ డ్యామేజ్ అవుతుంది. నెగిటివ్ చేసే ఇన్ఫర్మేషన్ డ్యామేజ్ అవుతాయి. ఇది ఒకటి గుర్తు చేయాలి. అయితే ఇప్పుడు మొత్తం సైన్స్ అంతా రూట్ కాజ్కి వెళ్తే అసలు మనకు రోగాలన్నీ క్లియర్ కావాలంటే మన ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఉండాలి. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్, రెండోది నెగిటివ్ ఇన్ఫర్మేషన్ మన బాడీకి వెళ్ళి ఉంటే మన సెల్స్ కి దాన్ని మళ్ళీ పాజిటివ్ గా మార్చాలి. ఈ రెండు చేయగలిగితే మన సెల్స్ ఆరోగ్యంగా ఉంటాయి అంటారు. ఒప్పుకుంటారండి? ఎస్. ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ అడుగుతానండి. ఇప్పుడు మన బాడీలో ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళి పనిచేయాలి? ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి పనిచేయాలి. మనం ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ని, నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చామో, నెగిటివ్ అలవాట్లు ఏవైతే జరిగాయో వాటిని మార్చగలగాలి. అప్పుడు కానీ సెల్స్ నార్మల్ అయిపోతాయి. సెల్ నార్మల్ అయితే టిష్యూ నార్మల్ అవుతుంది, టిష్యూ నార్మల్ అయితే ఆర్గన్ నార్మల్ అవుతుంది, ఆర్గన్ నార్మల్ అయితే బాడీ నార్మల్ అవుతుంది, బాడీ నార్మల్ అయితే మనం నార్మల్గా ఉంటాం. ఇది యాక్చువల్ రూట్ కాదండి మనకు వస్తున్న రోగాలన్నిటికీ. చాలా మందికి అర్థం కాని క్వశ్చన్, నాకు షుగర్ ఎందుకు వచ్చిందండి, నాకు థైరాయిడ్ ఎందుకు వచ్చిందనండి, నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చిందనండి, నాకు మోకాలు నొప్పులు ఎందుకు వచ్చినాయండి. అవి రావలేదండి. వచ్చాయంటే ఎవరో తెచ్చిచ్చారనుకుంటున్నారు. ఎవరు తెచ్చియలేదు, మనం సొంతంగా తెచ్చుకున్నాము. మనం ఇస్తున్న ఈ అలవాట్ల వల్ల అవన్నీ కూడా తయారయ్యాయి అంటాను. ఇప్పుడు ఒప్పుకుంటారండి అందరు? ఎస్. అవి రాలేదండి, మనం తెచ్చుకున్నాం.
వచ్చాయంటేనేమో మనం వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తాము, మనం తెచ్చుకుంటే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ ఇన్ఫర్మేషన్ చేంజ్ చేసే అద్భుతమైన టెక్నాలజీ ఇప్పుడు నేను చెప్పబోయే హీలీ టెక్నాలజీ. ఈ హీలీ టెక్నాలజీ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనం ఏదైతే నెగిటివ్ ఇన్ఫర్మేషన్ మన బాడీ సెల్స్కి ఇచ్చామో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని పాజిటివ్ ఇన్ఫర్మేషన్గా మార్చి సెల్ని నార్మల్గా చేస్తుందండి. అలా చేయడం వల్ల మన బాడీని నార్మల్ చేసుకుంటాం. ఎలా సాధ్యపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. నెక్స్ట్, ఈ డివైస్ నుంచి మన బాడీలోకి వెళ్ళేది ఏంటంటే మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ అండి. దీన్ని ఈ టెక్నాలజీని ఏమంటామంటే మేము ఐఎంఎఫ్ టెక్నాలజీ అంటామండి. ఇండివిజువలైజ్ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ. అంటే ఏంటి? మన బాడీలోకి ఈ డివైస్ ద్వారా మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ వెళ్తాయి. ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఏం చేస్తాయి అని తెలుసుకునే ముందు అసలు ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకుందామండి. నెక్స్ట్ స్లైడ్. ఈ డివైస్ మనం కొనుక్కున్న తర్వాత దీన్ని మనం మొబైల్ ఛార్జ్ చేసినట్టు ఛార్జ్ చేస్తామండి. ఛార్జ్ చేయడం వల్ల ఈ డివైస్లోకి మైక్రో కరెంట్ అనేది వస్తుంది. రెండోది, మరి ఫ్రీక్వెన్సీస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఫ్రీక్వెన్సీస్ అనేటివి మనకు ఆల్రెడీ చెప్పారు. ఈ డివైస్ అనేది జర్మనీ ఇన్వెంటెడ్. జర్మనీలో దీని హెడ్ క్వార్టర్ ఉంది. అక్కడి నుంచి జర్మనీలో ఒక హార్డ్వేర్ ఉంటుంది. హార్డ్వేర్ నుంచి క్లౌడ్ ద్వారా, అంటే ఇంటర్నెట్ ద్వారా మన మొబైల్లోకి యాప్ ద్వారా డౌన్లోడ్ అవుతాయండి. ఇవన్నీ కూడా ఫ్రీక్వెన్సీస్. ఫ్రీక్వెన్సీస్ ఏమో జర్మనీ నుంచి మన మొబైల్లోకి వస్తాయి. మైక్రో కరెంట్ ఏమో డివైస్ని ఛార్జ్ చేయడం వల్ల వస్తుంది. ఈ రెండు క్లబ్ చేసి మనకు బాడీలోకి ఈ డివైస్ ద్వారా మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ వెళ్తాయి. వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది? నెక్స్ట్, మైక్రో కరెంట్ మన బాడీలోకి వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది? మైక్రో కరెంట్ ఎంత వెళ్తుందంటే మన బాడీలోకి ఈ డివైస్ ద్వారా, ఈ డివైస్ని ఎలా ఫిట్ చేశారంటే -70 మిల్లీ వోల్ట్స్ మన బాడీలోకి ఈ డివైస్ పంపించే విధంగా డిజైన్ చేశారు. -70 మిల్లీ వోల్ట్స్ ఎందుకు డిజైన్ చేశారంటే, -70 మిల్లీ వోల్ట్స్ అనేది ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం ఒక ఆరోగ్యవంతుని యొక్క ఆరోగ్యమైన బ్లడ్ సెల్ యొక్క వోల్టేజ్ అండి. ఎట్లయితే బీపీ మనం కొలుచుకుంటే 120/80 అంటాము, షుగర్ కొలుచుకున్నాం, థైరాయిడ్ కొలుచుకున్నాం, T3 T4 TSH, అట్లానే మన బాడీ యొక్క సెల్ యొక్క వోల్టేజ్ని ఒక ఆరోగ్యవంతుడికి ఎంత ఉంటుందో వీళ్ళు యావరేజ్ చేశారండి. అలా యావరేజ్ చేయడం వల్ల తేలింది ఏంటంటే -70 మిల్లీ వోల్ట్స్ మెయింటైన్ అవుతే ఆ సెల్ ఆరోగ్యంగా ఉంటుంది. రకరకాల కారణాల వల్ల, ఇప్పుడు నేను చెప్పిన కారణాల వల్ల ఈ వోల్టేజ్ డౌన్ అయిపోయి -70, -50, -30 పడిపోయి ఆ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయి. అయితే ఈ డివైస్ ద్వారా మనం ఏం చేస్తామంటే, మొదటి స్టెప్ ఏం చేస్తామంటే మన బాడీలోకి -70 మిల్లీ వోల్ట్స్ పంపిస్తామండి మైక్రో కరెంట్. అలా పంపడం వల్ల మన బాడీలో 3 స్టెప్స్ అప్గ్రేడ్ అవుతుందండి. మొదటిది ఏంటంటే ఎనర్జీ కన్వర్షన్. మన తిన్న ఆహారం అనేది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందండి. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తినడం ముఖ్యమా, ఒంటికి పట్టడం ముఖ్యమా? ఫస్ట్ క్వశ్చన్. తినడం ముఖ్యమా, ఒంటికి పట్టడం ముఖ్యమా అనే దానికి అర్థం ఏంటి? మనం తిన్న ఆహారం అనేది మన బాడీలో లాస్ట్ సెల్ వరకు అందిందా? సెల్ అన్నిటికీ ఎనర్జీ అందితే అవి ఆరోగ్యంగా ఉంటాయి, అందకపోతే అవి అనారోగ్య పాలవుతాయి. ఇది ఫస్ట్ స్టెప్, ఎనర్జీ కన్వర్షన్. రెండోది, ఈ కన్వర్ట్ అయిన ఎనర్జీ మన బాడీలో ప్రతి సెల్కి ట్రాన్స్మిట్ అవుతుందా? ఎనర్జీ కన్వర్షన్ కాదు, ఎనర్జీ ట్రాన్స్మిట్ కూడా అవ్వాలండి. మూడోది ఎనర్జీ స్టోరేజ్. ఎనర్జీ స్టోరేజ్ అంటే కొత్తగా మనం మొబైల్ కొనుక్కొని ఛార్జింగ్ పెట్టామనుకోండి, 3-4 రోజులు వస్తుందండి. అదే మొబైల్ వాడగా 1 డే వస్తుంది, 2 to 3 అవర్సే వస్తుంది, తొందరగా డిశ్చార్జ్ అయిపోతుంది. అంటే కొత్త మొబైల్కి పాత మొబైల్కి తేడా ఏంటయ్యా అంటే, కొత్త మొబైల్ ఏమో చాలా రోజులు ఛార్జింగ్ ఉంటుంది, అదే మొబైల్ వాడగా ఛార్జింగ్ డౌన్ అవుతుంది. అట్లానే మన బాడీ అనేది వయసులో ఉన్నప్పుడు ఫుడ్ లేకుండా మనం గడపవచ్చు, వయసు మీరిన తర్వాత ఫుడ్ లేట్ అయితే తట్టుకోలేము. అంటే ఎనర్జీ స్టోరేజ్ అనేది తగ్గిపోయింది. ఈ డివైస్ ఫస్ట్ మన బాడీకి సెల్స్కి చేసే పని ఏంటంటే, ఈ తిన్న ఆహారాన్ని ఎనర్జీగా మార్చడం, ఆ మారిన ఎనర్జీ ప్రతి సెల్కి చేరడం, ఆ చేరిన ఎనర్జీ స్టోర్ చేసి పెట్టుకోవడం. తద్వారా మన బాడీలో సెల్స్ అన్ని కూడా ఎనర్జెటిక్గా మెయింటైన్ అయ్యి మన ఆరోగ్యంగా ఉండడం. ఇది మొదటి స్టెప్ అండి డివైస్ చేసే పని. రెండోది డివైస్ చేసే పని ఏంటంటే ఫ్రీక్వెన్సీస్ పంపించడం. ఫ్రీక్వెన్సీస్ అంటే ఇప్పటిదాకా నేను చెప్పినట్టు మన అలవాట్లు ఏదైతే మన బాడీకి చెడు చేస్తాయో, ఏ అలవాట్లు మనం మానుకోలేకపోతున్నామో ఆ అలవాట్లని మన అవయవాల నుంచి
క్లియర్ చేయడం, మన సెల్ నుంచి క్లియర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్, డ్రింకింగ్, టెన్షన్ పడడం, యాంగ్జైటీ పడడం, కోపం తెచ్చుకోవడం, ఓవర్గా థింక్ చేయడం, నిద్ర పట్టకపోవడం, షుగర్ రోగము, కొలెస్ట్రాల్ రోగము, థైరాయిడ్ రోగం, ఇవన్నీ మన బాడీకి అలవాటైపోయాయి. మీరు కంటిన్యూగా నిద్ర పట్టట్లేదు అనుకోండి, కొన్ని రోజులకు అలవాటైపోయి అసలు నిద్ర పట్టకుండా అయిపోతారండి. ఇది మన అందరికి తెలిసే. సో ఈ విధంగా మనం చేస్తున్న మన లైఫ్ స్టైల్ వల్ల, మన అలవాట్ల వల్ల ఏదైతే మన బాడీ సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయో ఆ అలవాట్ని మార్పించడం అనేది ఈ ఫ్రీక్వెన్సీస్ చేస్తాయండి. ఫ్రీక్వెన్సీస్ ఏం చేస్తాయంటే మన బాడీలోకి వెళ్ళి ఈ డివైస్ ద్వారా ఏ సెల్స్ డ్యామేజ్ అయ్యాయో ఆ సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ చేంజ్ చేసి మళ్ళీ నార్మల్ సెల్స్ కింద మార్చేస్తుంది. ప్రపంచంలో ఈ భూమి మీద అలా సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ ని చేంజ్ చేసే టెక్నాలజీ మాత్రం ఇంకెక్కడా లేదండి, ఇంకెక్కడ ఉండబోదు. అది ఓన్లీ ఈలీ డివైస్ లో మాత్రమే జరుగుతుంది. ఏ అవయవాన్ని మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన స్మోక్ చేసి చేసి లంగ్స్ పాడు చేసుకున్నాడు, లంగ్స్ క్లియర్ చేయొచ్చు కానీ స్మోకింగ్ మానిపించలేరు. కానీ స్మోకర్కి లంగ్ క్లియర్ కావాలంటే ఆయన స్మోక్ మానితేనే క్లియర్ అవుతుంది. ఈ డివైస్ రెండు పనులు చేస్తుందండి, అటు లంగ్స్ క్లియర్ చేస్తుంది మైక్రోకరెంట్ ద్వారా, ఇటు స్మోక్ ని మానిపిస్తుంది ఫ్రీక్వెన్సీ ద్వారా. ఈ రెండు కంబైన్ చేయడం వలన ఆయన ఆరోగ్యంగా మారుతాడు. ఇది యాక్చువల్ టెక్నాలజీ అండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్, ఫస్ట్ మనం ఈ డివైస్ కొనుక్కుంటామండి. కొనుక్కొని ఎట్లయితే మొబైల్ ఛార్జ్ చేయమో అలా ఛార్జ్ చేస్తాం. ఛార్జ్ చేసిన తర్వాత హీలీ యాప్ అని ఒక యాప్ ఉంటుందండి. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళండి, హీలీ యాప్ అని టెక్స్ట్ చేయండి, యాప్ డౌన్లోడ్ అవుతుంది, మీ మొబైల్లో డౌన్లోడ్ అయిపోతుంది. ఫ్రీక్వెన్సీస్ అన్నీ ఏ అవయవాన్ని మనం ట్యూన్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడా మన మొబైల్లో డౌన్లోడ్ అవుతాయి. మొబైల్ యాప్ ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్మోకింగ్ మానేయాలంటే దానికి ప్రోగ్రామ్ ఉంటుంది, థైరాయిడ్ అంటే దానికి ప్రోగ్రామ్ ఉంటుంది, హార్ట్ అంటే హార్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది, కిడ్నీ అంటే కిడ్నీ ప్రోగ్రామ్ ఉంటుంది. ఏ అవయవం మీ బాడీలో వీక్ ఉంటే దాన్ని మళ్ళీ రీకవరీ చేసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా యాప్లో కూడా ఉంటాయండి. మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే యాప్ ఓపెన్ చేసి మీకు థైరాయిడ్ ఉందనుకోండి, థైరాయిడ్ ప్రోగ్రామ్ క్లిక్ కొట్టాలి. మీకు చూపిస్తామండి ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయి. క్లిక్ కొట్టగానే ఏమవుతుందంటే ఆ థైరాయిడ్ ఫ్రీక్వెన్సీ, ఈ మైక్రో కరెంట్, ఈ రెండు ఈ డివైస్ ద్వారా మన బాడీలోకి వెళ్తాయండి. అయితే మన బాడీకి ఈ డివైస్ని కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కనెక్ట్ చేసుకోవడానికి మనం ఈ డివైస్ కొనుక్కున్నప్పుడు 3 రకాల అటాచ్మెంట్స్ మనకి ఇస్తారండి. ఒకటి అడెసివ్ ఎలక్ట్రోడ్, అంటే స్ట్రిప్స్ లాగా మన బాడీకి అంటించుకొని డివైస్ కనెక్ట్ చేసుకొని మన ప్రోగ్రామ్ థెరపీ తీసుకుంటామండి. రెండోది వ్రిస్ట్ బ్యాండ్ అండి, చేతిలోకి బ్యాండ్ పెట్టుకొని ఈ డివైస్ కనెక్ట్ చేసుకొని థెరపీ తీసుకోవచ్చు. మూడోది చెవులో క్లిప్ లాగా పెట్టుకునేది ఉంటుంది, ఇయర్ క్లిప్స్ అంటారు. ఇయర్ క్లిప్స్ లాగా పెట్టుకొని ఈ డివైస్ కనెక్ట్ చేసుకొని థెరపీ తీసుకోవచ్చు. ఈ 3 రకాలుగా ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ మనం తీసుకుంటామండి. ఇది కాకుండా ఈ డివైస్ని మనం వైర్లెస్గా కూడా వాడుకోవచ్చు. అలా వైర్లెస్గా వాడుకోవడానికి ఒక అడిషనల్ యాక్సెసరీ ఉంటుందండి, దానికి కాయిల్ అంటారు, హీలీ కాయిల్. అప్పుడు ఇది వైర్లెస్గా కూడా వాడుకోవచ్చు. అదే కాకుండా ఇంకొక యాక్సెసరీ కూడా ఇప్పుడు లాంచ్ చేశారండి. అదేంటంటే బ్రిస్ట్ వాచ్ లాగా ఒక బ్యాండ్ పెట్టుకొని ఆ బ్యాండ్కి ఈ డివైస్ని కనెక్ట్ చేసేస్తే ఈ థెరపీ స్టార్ట్ చేస్తుంది డివైస్. ఆ విధంగా ఈ ఎక్స్ట్రా కాయిల్ కానీ, ఎక్స్ట్రా బ్యాండ్ కానీ, వాచ్ లాంటి యాక్సెసరీ కానీ ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సి ఉంటుందండి. ఈ 3 అటాచ్మెంట్స్ ఏవైతే వైర్తో వస్తాయో అవి మనకి డివైస్ అమ్మడి ఫ్రీగా ఇస్తారండి. అంటే ఈ డివైస్ని విత్ వైర్ వాడచ్చు, వితౌట్ వైర్ కూడా వాడుకోవచ్చు. సో ఈ విధంగా మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకు కావాల్సిన థెరపీని సెలెక్ట్ చేసుకొని ఈ అటాచ్మెంట్స్ ద్వారా మన బాడీకి మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ పంపించి మైక్రో కరెంట్ ద్వారా సెల్ని రిపేర్ చేస్తాం, ఫ్రీక్వెన్సీ ద్వారా ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ని చేంజ్ చేస్తాం. ఈ రెండు కాంబినేషన్లో అటు సెల్లు ఇటు ఇన్ఫర్మేషన్ రెండు రికవర్ అవ్వడం వలన హెల్దీ అవ్వడం వలన టిష్యూ హెల్దీ అయ్యి, ఆర్గాన్ హెల్దీ అయ్యి, మనం హెల్దీగా మెయింటైన్ అయ్యి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. అదే ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ హీలీ టెక్నాలజీ. ఎంత అద్భుతం చూడండి. దీంట్లో ముఖ్యమైన పాయింట్లు మనం కవర్ చేస్తానండి. మొదటి పాయింట్, ఈ డివైస్ని మొబైల్లో డౌన్లోడ్ చేసి మొబైల్ ద్వారా ట్రాన్స్మిట్ అనగానే చాలా మంది వచ్చే అపోహ ఏంటంటే మొబైల్ అంటేనే రేడియేషన్ కదండి, మరి క్యాన్సర్ వస్తే. ఎస్, మొబైల్ అంటేనే రేడియేషన్. అయితే ఈ డివైస్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు డివైస్ని డౌన్లోడ్ చేస్తారు కదండి, డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ప్రోగ్రామ్ రన్నింగ్ పెట్టినప్పుడు ఈ థైరాయిడ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు అనుకుందాం, ఎగ్జాంపుల్ 45 minutes టైం ఉంటుందండి. ఆ 45 minutes టైంలో ప్రోగ్రామ్ ఆన్ చేసిన తర్వాత మీరు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేయండి, లేదా మొబైల్ తీసుకొని ఇంకో ప్లేస్కి వెళ్ళిపోండి, అయినా సరే ఇది 45 minutes మన బాడీ మీద పనిచేసి ఆఫ్ అయిపోతుంది. ఎంత అద్భుతం చూడండి.
అంటే మొబైల్కి సంబంధం లేకుండా థెరపీ చేస్తుంది. మరి మొబైల్ని ఎందుకు వాడతారంటే జస్ట్ టు డౌన్లోడ్ ద ప్రోగ్రామ్, ట్రాన్స్మిట్ ద ప్రోగ్రామ్, అంతవరకే. అంటే రిమోట్ కూడా ఇలాగా టీవీలో రిమోట్ ఎంతనో మొబైల్ కూడా ఇక్కడ అంతేనండి. థెరపీ చేయడానికి మొబైల్కి ఎటువంటి సంబంధం లేదు. మరి మొబైల్తో సంబంధం లేకుండా డివైస్ పనిచేస్తుందంటే రేడియేషన్ ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి. సో ఆ అపోహ తీసేయండి. రెండోది, ఒక్క డివైస్ ఎంతమంది వాడుకోవచ్చు, ఎంతమందినా వాడుకోవచ్చు, ఒకరి తర్వాత ఒకరు. మీ ఇంట్లో ఒకరికి మోకాలు నొప్పులు ఉన్నాయి, మోకాలు నొప్పులు వాళ్ళు వాడుకున్న తర్వాత థైరాయిడ్ వాళ్ళకి ఇచ్చారు, థైరాయిడ్ వాళ్ళు వాడుకున్న తర్వాత షుగర్ వాళ్ళకి ఇచ్చారు, షుగర్ వాళ్ళు వాడుకున్న తర్వాత లంగ్స్ వాళ్ళకి ఇచ్చారు. మీ ఇంట్లో వాళ్ళందరూ అయిపోయారండి, పక్కింటి వాళ్ళకి ఇవ్వచ్చు. దీంట్లో పాడేది ఏం లేదండి, ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవడం. ఇది మొదటి అంశం. మరి ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి ఇది పనిచేస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్ మాట. ఇది సుమారు 230 రకాల హెల్త్ ఇష్యూస్ పనిచేస్తుంది. మరి ఎలాంటి హెల్త్ ఇష్యూస్కి పనిచేస్తుందో చెప్పడానికి నేను హరీష్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను. ఓవర్ టు హరీష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రోగ్రామ్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోమ్మా, లాస్ట్కి మళ్ళీ నేను కనెక్ట్ అవుతాను. యా, థ్యాంక్ యూ. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దీంట్లో మనకి వచ్చేసి యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మీరు మొబైల్లో యాప్ ఉంటుంది, యాప్ని కనెక్ట్ చేసుకోవాలి. హీలీ2 యాప్ అని ఉంటుంది. యాప్ ఓపెన్ చేసి డివైస్ని కనెక్ట్ చేసిన తర్వాత మీకు లిస్ట్ ఆఫ్ పేజెస్ వస్తాయండి. లిస్ట్ ఆఫ్ కొన్ని పేజెస్ వస్తాయి. సేమ్ లైక్ మనకి ఒక బుక్లో చాప్టర్ 1 చాప్టర్ 2 ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా మీకు లిస్ట్ ఆఫ్ పేజెస్ అనేవి వస్తాయి. ఫస్ట్ పేజ్ వచ్చేసి గోల్ సైకిల్. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదండి గోల్ సైకిల్. ఈ విధంగా వస్తుంది. లెఫ్ట్ సైడ్ మీరు చూసుకుంటే మొబైల్లో యాప్ మనకి ఎలా కనిపిస్తుంది అనేది మీకు లెఫ్ట్ సైడ్ ఒక మొబైల్ సింబల్ ఉంది కదా, అందులో మీకు కనిపించినట్టు కనిపిస్తాయి. అందులో ఫస్ట్ వచ్చేసి ప్యూర్ కేర్, బ్యాలెన్స్, బీయింగ్, ఎనర్జీ, రిలాక్స్, రిలీజ్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి మనకి. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ప్యూర్ అనే ప్రోగ్రామ్ మనకి డైలీ బాతింగ్ ఎలా అయితే చేస్తామో, ఎక్స్టర్నల్గా ఫ్లష్ అవుట్ ఎలాగైతే క్లీనింగ్ ప్రాసెస్ చేసుకుంటామో, ఈ ప్యూర్ అనే ప్రోగ్రామ్ కంప్లీట్గా ఇంటర్నల్గా క్లీనింగ్ ప్రాసెస్గా మనకి చాలా అద్భుతంగా హెల్ప్ అవుతుందండి. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఎంతసేపు పెట్టుకోవాలి, డివైస్ కంప్లీట్గా బాడీ పైన పెట్టుకోవాలా, తీసి పక్కన పెట్టవచ్చా, ఇట్లా మల్టిపుల్ క్వారీస్ ఉంటాయి. అట్లాంటి ఇబ్బంది ఏమి లేదండి. ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి డిఫాల్ట్ టైమింగ్ ఉంటుంది. 52 మినిట్స్ ఇక్కడ చూసుకుంటే ప్యూర్ అనే ప్రోగ్రామ్కి ఉంది. కేర్కి 46 మినిట్స్ ఉంది. బ్యాలెన్స్ 52. ఇలాగా ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి మీకు డిఫాల్ట్ టైమింగ్ అనేది ఉంటుందండి. వన్స్ ఈ డిఫాల్ట్ టైమింగ్ అయిపోయిన వెంటనే కంప్లీట్ సైకిల్ ఎంతసేపు అయితే టైం ఉందో అంతసేపు మీరు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్రోగ్రామ్కి ఇంకొక ప్రోగ్రామ్కి మినిమం 2 అవర్స్ గ్యాప్ ఇవ్వాలండి. పర్ డే పర్ హెడ్, అంటే ఒక్కొక్క ఇండివిజువల్ ఒక 3 ప్రోగ్రామ్స్ కన్నా ఎక్కువ పెట్టుకోకూడదు. మిగతా టైంలో మిగతా వాళ్ళు పెట్టుకోవచ్చు అండి. డివైస్కి రెస్ట్ అవసరం లేదు, కానీ ఇండివిజువల్ పర్సన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వారు మాత్రం ఒక రోజుకి 3 ఏవైనా ఒక 3 కాంబినేషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ పేజ్ తీసుకుంటే మనకి బయో ఎనర్జెటిక్ హార్మోనీ 1 అనే పేజ్ ఉందండి. ఇందులో మనకి డిఫెన్స్, షివర్, సెన్సిటివిటీ, ఐ హార్మోనీ, ఇంటెస్టైన్ హార్మోనీ, నర్వ్ హార్మోనీ, సర్క్యులేషన్, ఫ్లెక్సిబిలిటీ, పొటెన్సీ ఫర్ మెచ్యూర్ ఉమెన్ అండ్ ఫర్ ఉమెన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హార్మోనల్ బ్యాలెన్స్కి హార్మోనీ అని, ఒకవేళ ఇంటెస్టైన్కి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, కాన్స్టిపేషన్ ఇష్యూ ఉన్నా కూడా మీకు ఇంటెస్టైన్ హార్మోనీ అనే ప్రోగ్రామ్ చాలా బాగా పనిచేస్తుంది. వెరికోస్ ఇష్యూస్ ఉండి పిక్కల్లో మన కాళ్ళలో పిక్కలు పట్టేసుకోవడము, నడవరాకపోవడము, లేకపోతే మెట్లు ఎక్కడము, లేకపోతే కొంచెం దూరం నడవంగానే కాళ్ళు ఇబ్బంది పెట్టడము, ఇలాంటి చాలా ఇబ్బందులు ఏజింగ్ ఫ్యాక్టర్లో మనం చూస్తూ ఉంటాము. వారి కోసం ఈ సర్క్యులేషన్ అనే ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్, ఇవాళ రేపు చూసుకుంటే చాలామంది లేడీస్లలో లేకపోతే అమ్మాయిలలో మనకి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఇలా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారండి. సిస్ట్లు, ఫైబ్రాయిడ్స్ అని. అవన్నీ వేరే ఏ ఒక్క ఎక్స్ట్రా ట్రీట్మెంట్ లేకుండా మనకి ఇక్కడ ఫర్ మెచ్యూర్ ఉమెన్, ఫర్ ఉమెన్ అనే ప్రోగ్రామ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా వారికి పనిచేస్తాయండి. నెక్స్ట్ పేజ్ తీసుకుంటే మనకి బయోఎనర్జెటిక్ హార్మోనీ 2 అనే పేజ్ ఉందండి. ఇందులో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోనీ, బ్యాక్టీరియా హార్మోనీ, టాన్సిల్స్ హార్మోనీ, లివర్ హార్మోనీ, ఫుడ్ ఇంబ్యాలెన్స్, ఇంప్యూరిటీస్, హెడ్ హార్మోనీ, ప్రోస్టేట్ హార్మోనీ, లంగ్ హార్మోనీ, థైరాయిడ్ గ్లాండ్ హార్మోనీ, జాయింట్ బోన్స్ హార్మోనీ, సయాటికా నర్వ్ హార్మోనీ, లోకల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోనీ అనే ప్రోగ్రామ్ ఎలా పనిచేస్తుందంటే, చాలా మందికి ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. అంటే టైం టు టైం ఫుడ్ తీసుకోరు, బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళ వర్క్ షెడ్యూల్ కానీ, లేకపోతే డే టు డే యాక్టివిటీస్ ఏదో ఏ కారణమైనా ఉండొచ్చు. అయితే వారు అనేక రకాలుగా మెడిసిన్స్ యూజ్ చేయడం కానీ, ఈనో తీసుకోవడం కానీ, సోడా తీసుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అవన్నీ ఏమీ లేకుండానే ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోనీ అనే ప్రోగ్రామ్
ఒక 60 నిమిషాలు వాళ్ళకున్న గ్యాస్ బాధ లేకపోతే బ్లోటింగ్స్ ఈ ఎటువంటి బాధలున్నా కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ వారికి 100% హెల్ప్ చేస్తుందండి. మగవాళ్ళలో ఒక 40 ఇయర్స్ తీసుకోండి. ఆ 40 ఇయర్స్ అయిన వాళ్ళకి ఇవాళ రేపు కామన్‌గా చూస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్రోస్టేట్ అండి. అన్‌కంట్రోలబుల్ యూరిన్ రావడం, లేకపోతే యూరిన్ ఇష్యూస్ ఉండడం, లేకపోతే యూరిన్ ఆగి రావడం, కంటిన్యూయస్‌గా రావడం, ఇలా చాలా రకాలుగా వాళ్ళు ప్రోస్టేట్ ఎన్లార్జ్‌మెంట్ ఇష్యూతోని బాధపడుతున్న వారికి ప్రోస్టేట్ అనే ప్రోగ్రామ్, థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ ప్రోగ్రాము, జాయింట్స్ పెయిన్స్ కోసం జాయింట్ బోన్స్ హార్మోనీ, బ్యాక్ పెయిన్ ఉంటే సయాటికా పెయిన్ ఉంటే సయాటికా నర్వ్ హార్మోనీ లోకల్, ఫుడ్ ప్రాబ్లమ్ అంటే ఫుడ్ తీసుకున్న ఆహారం ఏమైనా ఫుడ్ పాయిజన్ అయితేనేమో ఫుడ్ ఇంబాలెన్స్ అనే ప్రోగ్రామ్స్, ఇలా మల్టిపుల్ రకాలుగా మల్టిపుల్ వేస్‌లో మనకి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటివరకు మనం చూసుకున్నది ఫిజికల్ లెవెల్‌లో అయితే ఈ యొక్క పేజ్ వచ్చేసి కంప్లీట్‌లీ మెంటల్ లెవెల్‌లో మెంటల్ బ్యాలెన్స్ పేజ్ అన్నమాట. మన యొక్క మానసిక ఆరోగ్యం కోసం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఈ యొక్క ప్రోగ్రామ్. ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్నర్ స్ట్రెంత్, సిస్టమిక్, ఎమోషనల్ వెల్‌బీయింగ్, ఫీల్ గుడ్ సిస్టమిక్ అనే ఈ యొక్క 3 ప్రోగ్రామ్‌లో మన యొక్క మనోధైర్యాన్ని లేకపోతే మన ఆత్మవిశ్వాసాన్ని లేకపోతే ఈ యొక్క ఎమోషనల్ ఇంబాలెన్స్ చాలామంది మనం చూస్తూ ఉంటాము. ఒక ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని వదిలేసి వెళ్ళాల్సి వచ్చినా, అది ఏ పరిస్థితి అయినా అయ్యుండొచ్చు. తల్లిదండ్రులను వదిలేసి పిల్లలు హాస్టల్‌కెళ్ళినా, స్కూలింగ్‌కెళ్ళినా, కాలేజెస్‌కెళ్ళినా లేకపోతే రెసిడెన్షియల్ ప్లేసెస్‌కెళ్ళినప్పుడు ఈ యొక్క వీరి యొక్క టైమ్ గ్యాప్ కానీ వీరి మధ్యలో వచ్చే ఒక డిస్టెన్స్ ఏదైతే ఉందో దానివల్ల హోమ్ సిక్ ఫీలింగ్‌ని ఓవర్‌కమ్ చేసుకోవడానికి, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ మిస్సింగ్ పర్సన్స్‌ని గానీ, లేకపోతే ఏ విధంగా మనం మెంటల్‌గా డిస్టర్బ్ అయినా గూడా ఈ యొక్క 3 ప్రోగ్రామ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. ఇందాక డాక్టర్ గారు చెప్పారు మనకి హ్యాబిట్స్‌ని గూడా ఓవర్‌కమ్ జేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుందని. అది ఇప్పుడు మనం చూసుకుంటే కంటైన్‌మెంట్ సిస్టమ్, కంటైన్‌మెంట్ అక్యూట్ అనే 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఈ 2 ప్రోగ్రామ్స్ ద్వారా మనకి ఎటువంటి హ్యాబిట్స్ ఉన్నా గూడా, ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ గానీ, డ్రింకింగ్, ఆల్కహాల్ తీసుకోవడం గానీ, లేకపోతే సీరియల్‌కి లేడీస్‌కి చాలామంది సీరియల్స్‌కి భయంకరంగా అలవాటైపోయి ఉంటారు. వారి కోసమైనా గానీ, లేకపోయినా మనకి చిన్న పిల్లలు ఇవాళ రేపు చూసుకుంటే చాలా, చాలా అంటే చాలా ఎక్కువగా స్క్రీన్ టైమ్ అంటే ఒక మొబైల్‌కి అడిక్ట్ అవ్వడం గానీ, టీవీకి, కార్టూన్స్‌కి అలవాటయిపోవడం గానీ, ఇలా చాలా స్క్రీన్ టైమ్ పెరుగుతూ ఉందండి. దానివల్ల వాళ్ళ యొక్క క్రియేటివిటీ పవర్, మెమరీ పవర్ అనేది చాలా అంటే చాలా దెబ్బ పడుతుంది. దాన్ని ఓవర్‌కమ్ జేసుకోవడానికి ఇలాంటి హ్యాబిట్స్‌ని గూడా కంప్లీట్‌గా ఏ మాత్రం ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ లేకుండా ఈ కంటైన్‌మెంట్ సిస్టమ్, కంటైన్‌మెంట్ అక్యూట్ అనే ప్రోగ్రామ్ చాలా అంటే చాలా అద్భుతంగా పనిజేస్తాయండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి మెరిడియన్ 1 పేజ్ అని ఉందండి. మెరిడియన్ 1లో మనకి అలర్జీ మెరిడియన్, కనెక్టింగ్ టిష్యూస్, బ్లాడర్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ఫ్యాటీ డీజనరేషన్, గాల్ బ్లాడర్, జాయింట్, స్కిన్ అండ్ హార్ట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. హార్ట్ కోసం ఈ మెరిడియన్స్ అనేవి మన యొక్క బాడీలో ఎనర్జీ పాయింట్స్ అండి. ఒక్కొక్క మన కాలి నుంచి అంటే మన ఫుట్ నుంచి మన హెడ్ వరకి, అంటే హెడ్ టు టో వరకి మనకి చిన్న చిన్న కనెక్షన్ పాయింట్స్ ఉంటాయి. ఎనర్జీ పాయింట్స్ అంటారు. చైనీస్ క్లాసిఫికేషన్ ప్రకారంగా ఈ యొక్క మనకి కనిపిస్తున్న పేర్లే వాటి యొక్క పాయింట్స్ పేర్లనమాట. సో, ఈ యొక్క కనెక్టింగ్ టిష్యూస్ ఏ విధంగా డ్యామేజ్ అయినా గూడా మనం రికవరీ జేసుకోవచ్చు. ఫ్యాటీ డీజనరేషన్ అంటే ఒక ఫ్యాటీ లివర్ ఉన్న వారికి ఇది చాలా అద్భుతంగా పనిజేస్తుంది. గాల్ బ్లాడర్ స్టోన్ ఉంటే గాల్ బ్లాడర్ ఇలాగా చూసుకుంటే మనకి ప్రతి ప్రోగ్రామ్ పేరు మీకు జస్ట్ చదవండి మీకు అర్థమైపోతుంది. అంత సింపుల్ అండ్ ఈజీ టు యూజ్ అనమాట. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మెరిడియన్ 2 అండి. ఇందులో హార్మోనల్ బ్యాలెన్స్, సర్క్యులేషన్, లివర్, లంగ్స్, లింపాథిక్ సిస్టమ్, స్టొమక్, స్ప్లీన్, ప్యాంక్రియాసిస్, నర్వ్ మెరిడియన్, కిడ్నీ అండ్ ఆర్గాన్ మెరిడియన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇందులో మీరు చూసుకున్నట్టయితే స్ప్లీన్ ప్యాంక్రియాసిస్ అని ఉందండి. షుగర్ వ్యాధి అంటే మన యొక్క డయాబెటిక్స్‌తో బాధపడుతున్న వారికి ఈ యొక్క ప్రోగ్రామ్ చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మన యొక్క లింపాథిక్ సిస్టమ్ ప్రాబ్లమ్ ఉన్నా లేకపోతే బ్లాకేజెస్ ఉన్న లింఫ్ నోడ్స్ ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో వాటి కోసమని ఈ లింపాథిక్ సిస్టమ్ అనే ప్రోగ్రామ్ చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి చక్రాస్ ఉందండి. ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది ఫిజికల్లీ, మెంటల్లీ. ఈ యొక్క చక్రాస్ పేజ్ వచ్చేసి మన యొక్క ఎనర్జీ బాడీ అని అంటామండి. స్పిరిచువల్ బాడీ లేకపోతే సోల్ బాడీ అని కూడా మనం పిలుచుకుంటాము. ఇందులో క్రౌన్ చక్ర, తాడే చక్ర, థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర, సోలార్ ప్లస్ చక్ర, సాక్రల్ చక్ర అండ్ రూట్ చక్ర అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఈ చక్రాస్ అనేవి మన బాడీలో ఒక ఎనర్జీ జంక్షన్స్ అండి. అంటే ఈ ఒక్కొక్క ఎనర్జీ జంక్షన్స్‌కి సెట్ ఆఫ్ ఆర్గాన్స్ అనేవి మనకి కనెక్ట్ అయ్యి ఉంటాయి.
ఆ విధంగా కనెక్ట్ అయిన ప్రతి ఒక్క ఆర్గాన్‌కి ప్రాపర్ సప్లై ఆఫ్ ది ఎనర్జీ అనేది అవసరం అండి. సేమ్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి మన ఇంటికి పవర్ సప్లై ఎలా అయితే అవుతుందో, సేమ్ ఇది మన బాడీలో ఉన్న ఎనర్జీ పాయింట్స్, ఎనర్జీ జంక్షన్స్ అంటాము. ఎక్కడైతే బ్లాకేజ్ ఉందో ఆ సెట్ ఆఫ్ ఆర్గాన్స్ అనేవి డ్యామేజ్ అవ్వడము, లేకపోతే ఆ సెట్ ఆఫ్ ఆర్గాన్స్ సఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ ప్రోగ్రామ్ చూజ్ చేస్తామో, ఆ ఇండివిడ్యువల్ చక్రాస్ అనేవి హీల్ అవ్వడము, ఆ ఇండివిడ్యువల్ సెట్ ఆఫ్ ఆర్గాన్స్ అనేవి రికవరీ అవ్వడం అనేది మనకి అద్భుతంగా చూసుకోవచ్చు. ఒకవేళ ఈ యొక్క స్పిరిచువల్ జర్నీలో ఉండేవాళ్ళు, ఆధ్యాత్మికంగా హయ్యర్ లెవెల్స్‌కి ఎళ్ళేవాళ్ళు, వారికి వారికి ఈ యొక్క పేజ్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వాళ్ళ అల్టిమేట్ డెస్టినీని రీచ్ అవ్వడానికి. నెక్స్ట్ పేజ్ చూసుకుంటే మనకు లెర్నింగ్ అనే పేజ్ ఉందండి. ఇది ఒక అద్భుతమైన పేజ్. నా ఫేవరెట్ పేజ్ కూడా. ఇందులో మనకి లెర్నింగ్ సిస్టమ్, లెర్నింగ్ అక్యూట్, మెమరీ, కాన్సంట్రేషన్, సిస్టమిక్ కాన్సంట్రేషన్ అక్యూట్, ఎగ్జామ్ సిస్టమిక్, ఎగ్జామ్ అక్యూట్, స్ట్రెస్ సిస్టమిక్, స్ట్రెస్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఆహ్, మనం చూసుకుంటే ఇప్పుడు మనకు కొన్ని వచ్చే కేసెస్‌లో కొన్ని పిల్లవాడు బాగా చదువుతాడు కానీ గుర్తుండదు అనే కంప్లెయింట్ వస్తుంది. వారి కోసమని మెమరీ ప్రోగ్రామ్ పెట్టండి. గుర్తుంటుంది చదివితే కానీ చదవడండి, ఫోకస్ చేయడు, కాన్సంట్రేషన్ చేయడు అనే వారికి లెర్నింగ్ సిస్టమ్, లెర్నింగ్ అక్యూట్, కాన్సంట్రేషన్ సిస్టమ్, కాన్సంట్రేషన్ అక్యూట్ అనే ప్రోగ్రామ్ చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. ఒక 2 రోజుల్లో ఎగ్జామ్ ఉంది. లేకపోతే ఒక 2, 3 రోజుల్లో ఏదైనా టెస్ట్‌లున్నాయి. లేకపోతే పిల్లలకి ఏదన్నా పరీక్ష లాంటివి ఏమైనా ఉన్నప్పుడు వీరికి సడెన్‌గా ఒక ఫీవర్ లాంటిది లేకపోతే బాడీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ లైక్ స్టమక్ పెయిన్ రావడము, హెడేక్ రావడము ఇలాంటివి మనము చూస్తూ ఉంటామండి. పిల్లలు సాధారణంగా పిల్లలు కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. మనము అది ఒక డ్రామానో లేకపోతే తప్పించుకోవడానికి వారు చెప్పే కారణాలుగా మనం భావిస్తాము. కాకపోతే అవి కారణాలు తప్పించుకోవడానికి కావండి. వాటిని ఎగ్జామ్ ఫీవర్ అని మనం పిలుస్తాము. ఆ ఎగ్జామ్ ఫీవర్‌ని ఓవర్‌కమ్ కావడానికి ఈ యొక్క ఎగ్జామ్ సిస్టమ్‌కి ఎగ్జామ్ అక్యూట్ అనే ప్రోగ్రామ్ చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఒక ఫ్రెష్‌గా అంటే సెకండ్ 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ తర్వాత కిండర్ జాయ్‌కి పిల్లలను పంపిస్తుంటే స్కూల్‌కెళ్ళనని మారం చేస్తా ఉంటారు. స్కూల్ అంటే భయం ఉంటుంది. ఆ భయాన్ని కూడా ఓవర్‌కమ్ చేయడానికి ఈ ఎగ్జామ్ సిస్టమ్ అనే ప్రోగ్రామ్ చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్ అండి. చిన్నవారి నుంచి పెద్దవారి వరకి వారి వారి డే టు డే యాక్టివిటీస్ ఏవైనా అయ్యుండొచ్చు. వారి పరిస్థితులకి అవి వారికి ఒక రకమైన వారు అనుకున్నది అవ్వకపోయినా వాళ్ళ వాంట్ ఎప్పుడైతే ఫుల్‌ఫిల్ అవ్వదో అప్పుడు ఆటోమేటిక్‌గా స్ట్రెస్ అనే ఫ్యాక్టర్ కామన్‌గా ప్రతి ఒక్కరికి సాధారణమండి. ఈ స్ట్రెస్‌ని గూడా ఓవర్‌కమ్ జేసుకోవడానికి మనకిక్కడ స్ట్రెస్ సిస్టమ్, స్ట్రెస్ అక్యూట్ అనే అద్భుతమైన ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ తీసుకుంటే మనకి ఫిట్‌నెస్ పేజ్ అని ఉంది. ఇదొక డిజిటల్ జిమ్ అని నేను అంటాను. జిమ్ అని పిలుచుకోవచ్చు మనము. ఇందులో మనకి వెయిట్, స్ట్రెంగ్త్, మజిల్ హార్మోనీ, స్టామినా, సర్క్యులేషన్, రీజనరేషన్, పర్ఫార్మెన్స్, డీప్ రిలాక్సేషన్ అనే ప్రోగ్రామ్స్ అద్భుతంగా ఉన్నాయండి. వెయిట్ లాస్ కోసం వెయిట్ ప్రోగ్రామ్ యూజ్ చేయండి. మజిల్ కోసం మజిల్ గెయిన్ కోసం మజిల్ హార్మోనీ. ఇలా మనకి అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి పెయిన్ అండ్ సైకిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. పెయిన్ అనంగానే మనందరికీ తెలుసు నొప్పి, బాధ. ఇది లేని వారు ఎవరు ఉండరండి. ఏదో ఒక రకంగా, ఏదో ఒక పరిస్థితిలో, ఏదో ఒక రకమైన నొప్పులని మనం అందరము సఫర్ అవుతూనే ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే మనకి క్రానిక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్, టీత్ జా లోకల్, జాయింట్ లోకల్, మైగ్రేన్, ఇన్సోమియా, డిప్రెషన్, యాంగ్జైటీ. ఈ యొక్క మైగ్రేన్ ఎస్పెషల్లీ ఈ మైగ్రేన్ చాలా మందిలో చూస్తాం. వర్క్ ప్రెషర్ పెరిగినప్పుడు గానీ, లేకపోతే వారి వారి హ్యాబిట్ ఆఫ్ ఫుడ్ వల్లనో, లేకపోతే ఏదో ఒక కారణం చేత చాలామంది ఈ మైగ్రేన్ బాధలో భయంకరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా సఫర్ అవుతూ ఉంటారండి. అయితే వారు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా కూడా విఫలం అవుతూ ఉంటారు. సో, ఈ యొక్క మైగ్రేన్ అనేది జస్ట్ ఒక 20 మినిట్స్ ఆఫ్ ప్రోగ్రామ్ అండి. ఈ 20 మినిట్స్ ప్రోగ్రామ్‌ని మీరు ఎప్పుడైతే ప్రాపర్‌గా యూజ్ చేసి చూడండి. ఇన్‌స్టాంట్‌గా రిలీఫ్ వచ్చిన వారున్నారు. చాలా రిలీఫ్ పొంది, చాలా హ్యాపీగా ఫీల్ అయిన వారు గూడా ఉన్నారండి. సో, యాంగ్జైటీ కోసం యాంగ్జైటీ, నిద్ర పట్టకపోతే ఇన్సోమియా, డిప్రెషన్‌లో ఇబ్బంది పడితే డిప్రెషన్, ఇలా మనకి డైరెక్ట్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయండి. నెక్స్ట్ చూసుకుంటే జాబ్ అండ్ స్లీప్ అనే పేజ్. ఇందులో మనకి యాక్టివేషన్, పాజిటివ్ థాట్స్, బ్యాలెన్స్ నౌ, ఫాటిగ్యూ, ఎగ్జాషన్ సిస్టమిక్, ఎగ్జాషన్ అక్యూట్, ఎక్స్‌ట్రీమ్ స్ట్రెస్, స్లీప్ సిస్టమిక్, బెడ్ రెస్ట్, బ్యాలెన్స్ స్లీప్, ఫైన్ ఫ్లో. ఇక్కడ చూసుకున్నట్టయితే మన యొక్క రీజనరేషన్ అంటే సెల్ఫ్ రీజనరేషన్. మన బాడీ తనకు తనే ఒక రీజనరేషన్ లేకపోతే రీప్రొడక్షన్ అనేది చేసుకోవాలి అనుకుంటే, అంటే మన యొక్క సెల్ఫ్ హీలింగ్ అనుకోవచ్చు. సెల్ఫ్ హీలింగ్ చేసుకోవాలంటే ముఖ్యంగా మనందరికీ కావాల్సింది ఏంటి అంటే నిద్ర అండి. ప్రాపర్‌గా నిద్ర అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకి సరిపోని నిద్ర లేదో, నిద్ర పట్టలేదో, లేకపోతే మనం స్ట్రాంగ్ స్లీప్ అనేది, సౌండ్ స్లీప్ అనేది లేదో, మన బాడీ అనేది సెల్ఫ్ హీలింగ్ చేసుకోలేదు. సెల్ఫ్ హీలింగ్ చేసుకోలేనప్పుడు మనకి మల్టిపుల్ లెవెల్ ఆఫ్
ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సఫరింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో, నిద్ర హ్యాపీగా సౌండ్ స్లీప్‌గా మనకి నిద్రపోవడానికి మనకిక్కడ స్లీప్ సిస్టమిక్ 51 మినిట్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇక్కడ పాజిటివ్ థాట్ తీసుకుంటే మనకి ఒక ఏ ఏ ఏ ఒక్క థాట్‌ని గూడా మనం ఎప్పుడైతే ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నామో, నెగెటివ్ థాట్‌లో మునిగిపోయారో, లేకపోతే నెగెటివ్ థాట్ ప్రాసెస్‌లో ఎక్కువగా ఉండి పక్కన వారిని గూడా నెగెటివ్ లెవెల్‌లో ఇన్‌ఫ్లుయెన్స్ చేసేవారికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక్కసారి ఈ పాజిటివ్ థాట్స్ ఎందుకంటే మన ఆలోచననే మన భవిష్యత్ అండి. మన థాట్ ప్రాసెస్సే వీ కెన్ డూ అవర్ థాట్ ప్రాసెస్ ఇంటూ యాక్షన్ ఇంటూ అవర్ ఫ్యూచర్ అని మనం పిలుచుకోవచ్చు. ఈ ఎక్స్‌ట్రీమ్ స్ట్రెస్ అనే ప్రోగ్రామ్ గూడా 60 నిమిషాలండి. భయం అంటే తట్టుకోలేనంత ఒత్తిడి, మానసిక ఒత్తిడి మీకున్నప్పుడు ఈ యొక్క స్ట్రెస్ సిస్టమ్ అనే ప్రోగ్రామ్ మీరు పెట్టుకోండి. ఈ యొక్క ప్రోగ్రామ్ అయిపోయే లోపలనే చాలామంది నాకు చెప్పిన ఫీడ్‌బ్యాక్ కూడా ఏంటి అంటే, ఒక హెడ్ వెయిట్ అంటే ఒక తలపైన ఉన్న బరువుని దింపేసినంత తేలిగ్గా ఉంది అని గూడా నాతో చెప్పారండి. సో, ఈ యొక్క ప్రోగ్రామ్ గూడా మస్ట్ ట్రై అని గూడా నేను అనొచ్చు అని చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ అండ్ బ్యూటీ అండి. ఇప్పటిదాకా మనకి డాక్టర్ గారు చెప్పారు క్లియర్‌గా ఏంటి అంటే, ఈ యొక్క టెక్నాలజీ, ఈ యొక్క డివైస్ అనేది మన సెల్ లెవెల్ నుంచి రికవరీ చేసుకుంటూ వస్తుంది. సెల్ లెవెల్ నుంచి రికవరీ చేసినప్పుడు మనకి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అందులో ఈ బ్యూటీ అనే పార్ట్ కూడా మనకి సెల్ లెవెల్ పార్టే. సెల్ లెవెల్ నుంచి రికవరీ చేసుకున్నప్పుడు మనకి మన యొక్క అంటే నేచురల్ బ్యూటీ ఏదైతే ఉందో మన లోపల ఉన్న ఇన్నర్ బ్యూటీ అంటామో, ఆ ఇన్నర్ బ్యూటీ ఎన్హాన్స్ అవుతుంది. ఎన్హాన్స్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా మనకు కావాల్సిన ఇక్కడ హెయిర్, ఏజింగ్, నెయిల్ హార్మోనీ, స్కిన్‌కి రిలేటెడ్ స్కార్ అంటే మనకు పిగ్మెంటేషన్స్ ఇలాంటివి అన్ని రకాలుగా మనం రికవర్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి 'ది పవర్ ఆఫ్ 3' అనే పేజ్ ఉందండి. ఇదొక డిజిటల్ ఆయుర్వేద పేజ్ అని అంటాను. ఎందుకంటే ఇందులో వాత, పిత్త, కఫ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయి. జాపర్ ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి. కాంక్రీట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇలా మన యొక్క స మన మన యొక్క మన యొక్క ఆయుర్వేదాన్ని ఒక డిజిటల్‌గా వీళ్ళు మార్చి మనకు అందజేస్తూ ఉన్నారండి. ఇంతటి అద్భుతమైన టెక్నాలజీ అని నేను అంటాను. ఎందుకంటే ఇదే కారణం అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బయోఎనర్జెటిక్ డిఫెన్స్ అనే పేజ్ ఉందండి. ఇందులో మనకి జనరల్ ప్రొటెక్షన్, ఎలక్ట్రో సెన్సిటివిటీ, సెల్ హార్మోనీ, మెంటల్ స్లీపింగ్, జియోపతి, సటల్ అండ్ ప్లానెట్స్. ఇక్కడ జనరల్ ప్రొటెక్షన్ చూసుకుంటే మనం డే టు డే యాక్టివిటీలో చాలా మందిని మనం కలుస్తుంటాము. ఇతర ఇతర ప్లేసెస్‌కి వెళ్తూ ఉంటాము. వేరే వేరే ప్రాంతాలకు వెళ్తూ ఉంటాము. వెళ్ళినప్పుడు మార్నింగ్ ఉన్న ఎనర్జీ ఈవినింగ్ వరకే చూసుకుంటే మనం ఎగ్జాస్ట్ అయిపోతాము, డ్రైన్ అవుతాము. ఎందుకు అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ ది సరౌండింగ్స్, పీపుల్ వాట్ వి మీట్ అంటే మనం కలిసే జనాలని బట్టి, లేకపోతే మనం వెళ్ళే ప్రాంతాన్ని బట్టి మనము మన యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్‌లో మన పాజిటివ్ ఎనర్జీ అనేది మెల్లిమెల్లిగా తగ్గుతూ డ్రైన్ అయిపోతూ ఉంటామనమాట. సో, దీన్ని ఓవర్‌కమ్ జేసుకోవడానికి ఈ జనరల్ ప్రొటెక్షన్ అనే ప్రోగ్రామ్ చాలా అంటే చాలా అద్భుతంగా పనిజేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి అద్భుతమైన ప్రోగ్రామ్ ఎలక్ట్రో సెన్సిటివిటీ అండి. మనము ఇవాళ రేపు చూసుకుంటే ఇంతటి అద్భుతమైన అడ్వాన్స్ టెక్నాలజీలో టెక్నాలజీ ఎంత పెరుగుతుందో అంత ఒక సైడ్ ఎఫెక్ట్ మనకుంటుంది. ఏంటి అంటే రేడియేషన్ అండి. ఇప్పుడు ఎక్కువగా మొబైల్ వాడినా, ఎక్కువగా ల్యాప్‌టాప్ వాడినా, ఎక్కువగా సిస్టమ్ చూస్తున్నా, ఎక్కువగా టీవీ వాడుతున్నా, లేకపోతే ఎక్కువ సెల్ టవర్స్ ఉన్న ప్రాంతాంలో మనం ఉన్నా గూడా మనకి ఈ యొక్క రేడియేషన్ అనేది చాలా అంటే చాలా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంది మన బాడీ పైన. దానివల్ల మల్టిపుల్ లెవెల్స్‌లో మన యొక్క బాడీ యొక్క సెల్ అనేది డ్యామేజ్ అయితూ వస్తూ ఉంటుందండి. సో, వీటన్నిటికి ఈ యొక్క రేడియేషన్ తప్పదు. ఈ టెక్నాలజీ మనం వాడకము కూడా తప్పదండి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచంలో మనము సర్వైవల్ అవ్వాలి అంటే ఈ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకుంటూ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలగాలి. సో, ఈ యొక్క రేడియేషన్ నుంచి ఓవర్‌కమ్ అవ్వడానికి వేరే దారి ఏది లేదు. ఈ ఎలక్ట్రో సెన్సిటివిటీ ప్రోగ్రామ్ మనం యూజ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మన యొక్క సెల్ అనేది కంప్లీట్‌గా సెల్ లెవెల్ నుంచి మనం రికవరీ చేసుకొని ఈ రేడియేషన్ బాధ నుంచి మనం బయటపడొచ్చండి. ఇక్కడ ప్లానెట్స్ అనే ప్రోగ్రామ్ ఉంది. అంటే మన ప్లానెటరీ పొజిషన్, మన ప్లానెటరీ యొక్క ఇంపాక్ట్ గూడా మనము సెట్ చేసుకోవచ్చనమాట. అంత అద్భుతంగా ఈ డివైస్ అనేది ఇందులో ఉన్న ప్రోగ్రామ్స్ అనేటివి మనకి డిజైన్ చేశారండి. దిస్ ఈస్ హౌ టెక్నాలజీ బిల్ట్ అనమాట. నెక్స్ట్ డీప్ సైకిల్ హెచ్ అనే ఉందండి. ఇందులో క్లీన్ ఆల్, డైజెస్ట్ ఆల్, బ్రెత్ ఆఫ్ లైఫ్, ప్యూర్ ఎనర్జీ, ఎనర్జీ వర్క్, సెన్సిటివిటీ ఇలా చూసుకుంటూ పోతే మనకి 229 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. బికాస్ ఆఫ్ టైమ్ ప్రిడిక్ట్స్ అస్ టైమ్ అనేది కట్ షార్ట్ చేస్తుంది. సో, మనకి అనేక రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో, మనకి ఎవ్రీ థర్స్‌డే వి హావ్ ఎ ట్రైనింగ్ సెషన్. దేర్ వి క్యాన్ డిస్కస్ ఇన్ ఎ ప్రాపర్ వే అండి. అన్ని డీటెయిల్‌గా మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్ 72 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇవి ఒక 72 డిజిటల్ న్యూట్రిషన్ కాంబినేషన్స్ అన్నమాట. ఇందాక మనకి ఇవి డిజిటల్ న్యూట్రిషన్స్ అంటే అనేటివి మనం తీసుకోగానే న్యూట్రిషన్స్ మనకి డైరెక్ట్ అందజేయదు అండి. మినరల్స్‌ని అందజేయదు.
ఈ యొక్క ప్రోగ్రామ్స్ వేర్ ఇప్పుడు మనకి ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఈ యొక్క మనం తీసుకున్న ఆహారంలో నుంచి ఇది కన్వర్ట్ చేసి అంటే ఆ డిజిటల్ న్యూట్రిషన్స్ ఏవైతే మనకు అవసరమో ఆ పర్టికులర్ న్యూట్రిషన్స్ని కన్వర్ట్ చేసిన దాన్ని ఆ ఒక సెల్కి అందజేయడము ఆ సెల్లో ఉన్న స్టోరేజ్ కెపాసిటీని పెంచుతుంది. అదేవిధంగా ఈ యొక్క డిజిటల్ న్యూట్రిషన్స్ కూడా మనకి కన్వర్షన్స్ని ట్రాన్స్పోర్టేషన్ని మన స్టోరేజ్ కెపాసిటీని పెంచుతుంది. చాలామంది అడుగుతారండి ఇందులో ఇందాక మెసేజ్ కూడా చేశారు. అసలు ఏ ప్రాబ్లం లేని వారికి ఎలా పనిచేస్తుంది ఏంటి యూసేజ్ అని అంటే ప్రాబ్లం ఉన్న వారికన్నా ఏ ప్రాబ్లం లేని వారికే ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సఫరింగ్ ఉన్న వారికి ఏదో విధంగా ట్రీట్మెంట్ అయితే తప్పదు. వారు ఏదో విధంగా ఓవర్కమ్ అయితే తప్పదు. అసలు ఏ ప్రాబ్లం లేని వారి మెయింటెనెన్స్ ఎలా చేస్తామండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ తీసుకోండి. మీరు ఒక కొత్తగా బైకో, కారో మీరు కొన్నారనుకుందాం. కార్‌ని కొంటారు. కొన్న తర్వాత ఒక 3 నెలలకే దాని యొక్క అంటే టైం తిరిగినా, తిరగకపోయినా దాన్ని 3 మంత్స్‌కి మనం మెయింటెనెన్స్ అని, సర్వీస్ అని చేస్తా ఉంటామండి. ఇప్పుడు మనం ఒక్కొక్కరి ఏజ్ మీ అందరికీ తెలుసు. మన ఏజ్ ఎంతుందో, ఇప్పుడు మనం ఏ ఏజ్‌లో ఉన్నామో అని. ఇంతటి వయస్సులో మనం ఎన్ని సార్లు మన బాడీని మనం సర్వీసింగ్ చేసుకున్నామంటే నో ఆన్సర్. సో, ఈ యొక్క డివైస్ ద్వారా ఏ ప్రాబ్లమ్ లేని వారు, ఏ ప్రాబ్లమ్ రాకుండా, ఏ ప్రాబ్లమ్ కూడా మనకి మన వరకి అంటకుండా, మనం ఈ యొక్క డివైస్ ద్వారా మెయింటైన్ చేసుకోవచ్చండి. అంటే ఒక సర్వీసింగ్ లాగా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ హౌ వీ కెన్ ప్రిడిక్ట్. అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని మనం ముందుగా అనుకున్నది. సో, నెక్స్ట్ ఇంకొక డివైస్ ఉందండి. మ్యాక్ హీలీ అని పిలుచుకుంటాము దీన్ని. ఇది ఒక 3 మీటర్ రేడియస్‌లో పనిచేస్తుంది. ఇప్పటివరకు మాట్లాడుకున్న చిన్న డివైస్ ఏదైతే ఉందో అది మన యొక్క బయోఎనర్జెటిక్ హార్మోనైజేషన్ మీద పనిచేస్తే, ఈ మ్యాక్ హీలీ అనేది మన చుట్టూరా ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ మీద పనిచేస్తుంది. భూమికి నార్త్ పోల్, సౌత్ పోల్ ఏ విధంగా అయితుందో మన చుట్టూరా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి ఉంటాయి. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్‌లో సారీ ఈ యొక్క డివైస్ అనేది పనిచేస్తుంది. ఈ యొక్క 4 మోడల్స్‌లో మనకు ఉంటాయండి. ఈ యొక్క క్లాసిక్ మోడల్స్, మ్యాక్ మెకిన్ మోడల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి పర్సనల్ మాడ్యూల్స్ అండి. మన ఒంటి పైన పెట్టుకోవాలి. మన ఒంటి పైన పెట్టుకొని డైరెక్ట్ ప్రోగ్రామింగ్ అనేది చేసుకోవాలి. ఒక్కొక్క దాంట్లో సెట్ ఆఫ్ 14 అండ్ 24 అనే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. డైజెషన్ అని, కిడ్నీ అని, లివర్ అని, డిటాక్స్ అని, ప్రోస్టేట్ అని రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇంకొక రకం ప్రోగ్రామ్ ఏంటి అంటే వాటర్ అనమాట. వాటర్‌ని చార్జ్ చేసుకోవచ్చు. మన వాటర్ మాలిక్యూల్స్ H2O ఏవైతే ఉన్నాయో వాటిని చార్జ్ చేసుకొని ఆ పర్టిక్యులర్ ఆర్గాన్‌కి డైరెక్ట్‌గా కన్వర్షన్ ప్రాసెస్ అనేది బైపాస్ చేసుకొని ఆ ఆర్గాన్ ఆర్గాన్‌లో ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటర్‌ని డైరెక్ట్‌గా అబ్జార్బ్ చేసుకునే విధంగా దాన్ని మార్చుకోవచ్చు. ఇంకొకటి అట్మాస్ఫియర్‌లో 24 ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఈ 24 ప్రోగ్రామ్స్ ఏంటి అంటే 3 మీటర్ రేడియస్‌లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది మీద ఇది వర్క్ అయ్యే విధంగా మనకి ఇది పనిచేస్తుంది అండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ అని ఉంటుంది, క్రియేటివిటీ అని ఉంటుంది, ఆఫీస్ అని ఉంటుంది, ప్రాస్పెరిటీ అని ఉంటుంది. మనకి తినేటప్పుడు ఈటింగ్ అని, వండేటప్పుడు కిచెన్ అని ఇలా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ మనకుంటాయి. ఇవి అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. మీరు యూజ్ చేసుకొని వాడుకోవచ్చు. యూ కెన్ ట్రై. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎండ్‌కొచ్చాము. ఈ యొక్క ఆగస్ట్ మంత్‌లో ఉన్న అద్భుతమైన ఆఫర్స్ ఇవాళ, రేపే మనకి ఆఖరి లాస్ట్ అనమాట. రేపటితో ఈ యొక్క అద్భుతమైన ఆఫర్స్ ఎండ్ అవుతాయి. సో, ప్లీజ్ యుటిలైజ్. ఈ యొక్క మెయిన్ ఆఫర్స్ ఏంటి అనేది మనం చూద్దాము. మనకి ఫస్ట్ అంతకు మించి ముందు ఎన్ని వెర్షన్స్ ఉన్నాయి, ఎన్ని రకాలున్నాయి అనేది చూసుకుందాము. మనకి బేసిక్ వెర్షన్ నుంచి ప్రొఫెషనల్ 6 రకాల వెర్షన్స్ ఉంటాయండి. హార్డ్‌వేర్ వచ్చేసి సేమ్. ఇప్పుడు నా షర్ట్‌కి తగిలించుకున్న ఈ యొక్క హార్డ్‌వేర్ ఏదైతే ఉందో ఇది హార్డ్‌వేర్ అనేది సేమ్ ఉంటుంది చిన్న డివైస్. ఈ యొక్క డివైస్‌లో వచ్చేసి నంబర్ ఆఫ్ పేజెస్, నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఈ సాఫ్ట్‌వేర్ ఎప్పుడైతే అప్డేట్ అవుతూ ఉన్నాయో, నంబర్ ఆఫ్ పేజెస్ యాడ్ అవుతూ వస్తూ ఉన్నాయో ఈ వెర్షన్స్ మారుతూ ఉంటాయి. అలా మనకి 6 రకాల వెర్షన్స్ ఉన్నాయి. బేసిక్ వెర్షన్ వచ్చేసి ఎసెన్షియల్ అంటాము. దాంట్లో 4 ప్రోగ్రామ్స్ మాత్రమే ఉంటాయి. క్రానిక్ బ్యాక్ పెయిన్, ఇన్సోమియా, ఎనర్జీ, రిలాక్స్ అన్న ఈ విధంగా 4 ప్రోగ్రామ్స్ డిఫాల్ట్ ఉంటాయన్నమాట. కస్టమైజ్ చేసుకోవడానికి రాదు. మనకు అనుకూలంగా మార్చుకోవడానికి రాదండి. ఈ ప్యాకేజ్ ఒక్కొక్క ప్యాకేజ్ అనేది డిఫాల్ట్ ప్యాకేజ్. ఏ ప్యాకేజ్ అయితే మనకి రిక్వైర్మెంట్ ఉందో ఆ ప్యాకేజ్‌ని మనం కొనుక్కోవాల్సిందే. అలా అన్నమాట. ఈ యొక్క ఎసెన్షియల్ కాస్ట్ వచ్చేసి రూ. 23,595 అండి. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్‌లో మనకి దాదాపుగా 12 ప్రోగ్రామ్‌లు ఉంటాయి. ఈ దీని కాస్ట్ వచ్చేసి రూ. 43,560 అండి. హాలిస్టిక్ వచ్చేసి ఈ ఎసెన్షియల్ గోల్డ్‌లో ఉన్న కాంబినేషన్‌తో పాటు అడిషనల్ ఇంకొన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి. అది కాస్ట్ వచ్చేసి రూ. 87,225 అండి. వీటిపైన ఎటువంటి ఆఫర్ అనేది లేదు ఈ మంత్ భాగంగా. మనకి నెక్స్ట్ వచ్చేసి రెజొనెన్స్ అనేది ఉందండి. ఈ రెజొనెన్స్‌లో దాదాపుగా 85 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న కాంబినేషన్స్ అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి. దీని కాస్ట్ ఎంఆర్‌పీ వచ్చేసి రూ. 1,30,065 అండి. ఈ మంత్ భాగంగా మనకి 30% ఆఫర్ ఇస్తున్నారు. ఈ 30% ఆఫర్ భాగంగా మనకి రూ. 91,185కి మాత్రమే వస్తుంది. అంతేకాకుండా ఇందాక డాక్టర్ గారు మనకు చెప్పారు.
మనకి ఈ డివైస్ వాడుకోవడానికి బై డిఫాల్ట్ ఎలక్ట్రో బ్యాండ్స్ అనేవి ఉంటాయి. ఆ బ్యాండ్స్ అనేవి కంపెనీ వారు ఇస్తారు ఆటోమేటిక్గా. దాంతోపాటు టెస్లా కాయిల్ అని ఉంటుంది. ఆ టెస్లా కాయిల్ అనేది వైర్లెస్గా మనం యూజ్ చేసుకోవడానికి పర్చేస్ చేయాలి, డబ్బులు పెట్టి కొనుక్కోవాలని చెప్పారు. ఈ మంత్ భాగంగా మనకి ఆ టెస్లా కాయిల్ని చాలా ఫ్రీగా ఇస్తున్నారు. దాని కాస్ట్ వచ్చేసి రూ. 19,435 అండి. ఆ టెస్లా కాయిల్ కూడా మనకి ఫ్రీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రెజనెన్స్ ప్లస్ అని అంటాము. ఆ రెజనెన్స్ ప్లస్తో దీంట్లో మనకి ఆ, దాదాపుగా 120 ప్రోగ్రామ్స్ వస్తాయి ఈ రెజనెన్స్ ప్లస్లో. దీని కాస్ట్ వచ్చేసి రూ. 2,16,085 అండి. సో ఈ యొక్క రూ. 2,16,085 పైన మనకి 30% డిస్కౌంట్ ఉంది. ఆ 30% డిస్కౌంట్ పోగా మనకి రూ. 1,52,030కి మాత్రమే ఈ యొక్క వర్షన్ అనేది అవైలబిలిటీలో ఇప్పుడు మనకి ఉంది. దాంతోపాటు ఈ టెస్లా కాయిల్ అండ్ ఈ యొక్క ఎలిమెంట్స్ అని ఒక గుడ్ మార్నింగ్ అండ్ నైట్ ఎలిమెంట్స్ అండ్ ఒక మెడలో వేసుకోవడానికి కేస్ అనేది కూడా మనకి ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. లాస్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ అండి. ఇది ఒక టాప్ వర్షన్. ప్రొఫెషనల్ అనేది దాదాపుగా 229 ప్రోగ్రామ్స్ మనకు వస్తాయి. ఇందులో ఇందులో బేసిక్ నుంచి టాప్ హయ్యర్ వర్షన్స్ అన్ని సెట్ ఆఫ్ ప్యాకేజ్ ప్రోగ్రామ్స్ అనేవి ఇందులో ఉంటాయన్నమాట. దీని ఎంఆర్పి వచ్చేసి రూ. 3,46,740 అండి. ఇప్పుడు మనకి 30% ఆఫర్ భాగంగా మనకి ఇది ఒక రూ. 2,42,861కి మాత్రమే మనకి ఇది అవైలబిలిటీలో ఉంది. అంతేకాకుండా ఇందాక మనం మాట్లాడుకున్న టెస్లా కాయిల్ 19,435 ఫ్రీగా ఉంది. ఒక ఎలిమెంట్స్ కూడా మార్నింగ్ నైట్ ఫ్రీగా ఇస్తున్నారు. మనం మెడలో వేసుకోవడానికి కేస్ ఒకటి ఫ్రీగా ఇస్తున్నారు. ముందుగా మనం మాట్లాడుకున్న ఆథర్ రచించిన 25 పుస్తకాల్లో ఒక పుస్తకం కూడా మనకి అంటే బుక్ కూడా మనకి ఫ్రీగా ఇస్తున్నారు. ఇవన్నీ క్యారీ చేయడానికి ఒక బాక్స్ ట్రావెల్ కిట్ అని కూడా మనం అనొచ్చు. అది కూడా ఫ్రీగా ఇస్తున్నారండి. లాస్ట్లో మాట్లాడుకున్న మన ఈ యొక్క మ్యాక్ హీలీ ఏదైతే ఉందో దీని కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి 2,91,000 అండి. ఈ మంత్ భాగంగా 30% ఆఫర్ ఉంది. మనకి 2,04,000కి మాత్రమే వస్తుంది. అంతేకాకుండా 91,000 అడిషనల్ మెరిడియన్ పేజ్ అనేది ఒకటి మ్యాగిలీలో మనకు ఉంటుంది. అది పర్చేస్ చేయాలి. ఈ మంత్ ఆఫర్ భాగంగా ఆ 91,000 పేజ్ని కూడా మనకి ఫ్రీగా ఇస్తున్నారండి. అయితే ఇక్కడ ఒక ప్రో డ్యూయల్ బండల్ అనే ఒక మంచి కాన్సెప్ట్ ఉందని మనకి 40% ఆఫ్ ఇస్తున్నారు. ఆ ప్రో డ్యూయల్ బండల్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి మ్యాక్ హీలీ ప్రొఫెషనల్ అండ్ హీలీ ప్రొఫెషనల్ మనకి కేవలం 3,82,840 మాత్రమే అందజేస్తూ ఉన్నారండి. అంతేకాకుండా ఈ యొక్క మెరిడియన్ పేజ్ కూడా ఇందులో ఫ్రీగా వస్తుంది. కాయిల్ కూడా ఫ్రీగా వస్తుంది. నెక్స్ట్ ది అల్టిమేట్ బండల్ అని మనకి ఇంకొక కాన్సెప్ట్ ఉందండి. ఇది ఒక మనకి హీలీ ఆబ్సిడియన్ వర్షన్ అనే ఒక బ్లాక్ డివైస్ ఉంటుందండి. ఆ బ్లాక్ డివైస్ కాస్ట్ వచ్చేసి 4,00,000. అట్లే మ్యాగిలీ ప్రొఫెషనల్ వచ్చేసి 2,91,000 ఇంక్లూడింగ్ 91,000 పేజ్ మెరిడియన్ పేజ్ ఏదైతే అన్నానో ఆ పేజ్ ఇంక్లూడింగ్ కలిపి మనకి కేవలం 5,500 మాత్రమే ఇస్తూ ఉన్నారనమాట. ఇవండి ఇవాళటి ఈ యొక్క ఈ యొక్క మంత్లో ఉన్న ఆఫర్స్, అద్భుతమైన వర్షన్స్, అద్భుతమైన ఆఫర్స్. ఇవన్నీ మీరు అద్భుతమైన ఆఫర్స్ని మీరు యూజ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మన యొక్క స్పెషల్ గెస్ట్ స్పీకర్ డాక్టర్ రవినారాయణ గారిని కన్క్లూజన్ కోసం ఈ యొక్క వర్చువల్ స్క్రీన్ పైకి నేను ఇన్వైట్ చేస్తున్నానండి. సార్ ఓవర్ టు యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ అండి. విన్నారు కదా, ఇది ఆల్మోస్ట్ అన్ని రకాల హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు మన ఇళ్లలో మనకు రోజువారీ వచ్చే హెల్త్ ఇష్యూస్ ఆల్మోస్ట్ అన్ని మన ఇంట్లో ఉన్నట్టే. ఒక మెడికల్ హాల్ మన ఇంట్లో ఉన్నట్టే, ఒక హాస్పిటల్ మన ఇంట్లో ఉన్నట్టే. టోటల్ డిజిటల్ డాక్టర్, డిజిటల్ హాస్పిటల్, డిజిటల్ మెడిసిన్ అనొచ్చు. సో అద్భుతమైన ఒక డివైస్ ప్రతి ఇంట్లో ఉంచుకోండి. హీలింగ్ ఏం చేస్తుంది? సపోజ్ మీకు రాత్రి నిద్ర పట్టట్లేదు, నిద్ర ప్రోగ్రామ్ పెట్టుకోండి. మోషన్ ఫ్రీ అవ్వట్లేదు, లార్జ్ ఇంటెన్షన్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. బాగా టెన్షన్ ఉంది, టెన్షన్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. తర్వాత స్కిన్ మీద పింపుల్స్ వస్తున్నాయి, ప్యూర్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. లేడీస్కి ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, హార్మోన్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. థైరాయిడ్ అయింది, థైరాయిడ్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. యూరిన్ కంట్రోల్ లేదు, బ్లాడర్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. అంటే నిత్య జీవితంలో మన లైఫ్లో ఎక్కడ ఇంబ్యాలెన్స్ అయితే ఆ ఇంబ్యాలెన్స్ ఇమీడియట్గా బ్యాలెన్స్ చేసుకోండి. పోస్ట్పోన్ చేసుకుంటే వెళ్ళకండి. మన నేచర్ పోస్ట్పోన్ చేయడం మనందరికీ అంటే అలవాటే అండి. క్రానిక్ అయి డ్యామేజ్ అయిన తర్వాత ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు పెట్టడానికి రెడీ అవుతాం, కానీ ఆరోగ్యంగా ఉండడానికి మాత్రం ఒక రూపాయి తీయమండి మనం. అది మాత్రం మనందరి నైజమే, కామన్గా మనం యాక్సెప్ట్ చేయాల్సిన పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఎవరైనా ములుగుతూ ముక్కుతూ ఉన్నారనుకోండి, వాళ్ళు మనం పట్టించుకోము, ఏదో నడుస్తుంది నడపనియండి. అదే పడిపోయారనుకోండి, హాస్పిటల్ జాయిన్ చేసి ఎంత ఖర్చు అయినా పెడతాం, ఇంకా అప్పుడు అన్ని పనులు వదులుకుంటాం, ఇంకా అదే పని మీద కూర్చుంటాం. ఇవన్నీ మనం చూస్తుంటాం. ఫ్రెండ్స్, ఆరోగ్యం అంటే హాస్పిటల్ కాదు,
ఆరోగ్యం అంటే మందులు కాదు, ఆరోగ్యం అంటే డ్యామేజ్ కాదు, ఆరోగ్యం అంటే ఎంజాయ్మెంట్, జాయ్, హ్యాపీనెస్. అండ్ అది కంట్రోల్ చేసి అది మెయింటైన్ చేసుకునే అద్భుతమే హీలీ. సో హీలీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, మనం ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్కి హీలీ అంత ఇంపార్టెంట్. హీలీ ఉంటే హ్యాపీగా ఉంటాం, హెల్తీగా ఉంటాం, ఎంజాయ్ చేస్తాం లైఫ్ని. డ్యామేజ్ అయిన తర్వాత ఎన్ని లక్షలు పెడితే ఏం లాభం అండి? డ్యామేజ్ కాకుండా చూసుకున్నామండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అలాంటి అద్భుతం ప్రతి ఇంట్లో రావాలని కోరుకుంటున్నాను. స్టెప్ 2, అందరికి వచ్చే పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు ఎంతైనా ఖర్చు పెడతాం, కానీ ప్రివెన్షన్ గురించి అమ్మ ఇన్ని లక్షల ఎవరు కొంటారు, ఇన్ని లక్షలు పెట్టి ఎవరు కొంటారు అనేవాళ్ళు చాలా మంది అనుకుంటాము. ఇన్ని లక్షలు పెట్టి ఎవరు కొనుక్కుంటారు అనే దానికన్నా నేను ఒకటే విషయం గుర్తు చేస్తాను. ఒక రోగానికి ఒక వ్యక్తి ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు, దాంతో కంపేర్ చేస్తే దీని ప్రైస్ నథింగ్. మరి దీని కాస్ట్ ఎందుకు ఈ విధంగా ఉంది అంటే, జర్మన్ మేడ్ కాబట్టి జర్మన్ కాస్ట్ మన ఇండియన్ కాస్ట్కి వచ్చేసరికి అదే కాస్ట్ అవుతుందండి. సో జర్మనీలో కొనుక్కునే వాళ్ళకి అది రూపాయల లెక్క, మనకు కొనుక్కుంటే లక్షల లెక్క. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ కరెన్సీ డిఫరెన్స్. ఇక మూడో అంశానికి వస్తే, సరే కాంప్రమైజ్ అయ్యి కొనుక్కున్నాము అనుకున్న వాళ్ళకు ఇంకొక ఛాలెంజ్ వస్తుంది. మరి రిజల్ట్ వస్తుంది గ్యారంటీ ఏంది? ఎందుకంటే మనందరం ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఇది కొత్తది. అఫ్ కోర్స్ నేను దీనికి మీకే ఓటేస్తాను. కొత్తది, వినూత్నమైంది, దీనికి మరి రిజల్ట్ వస్తుంది గ్యారంటీ ఏంటి అనేది మాత్రం కావాల్సింది. దానికి కంపెనీ గ్యారంటీ ఇస్తుందండి, మీరు ఏం టెన్షన్ పడకండి. డివైస్ ఆర్డర్ పెట్టండి, ఒక 14 days మనీ బ్యాక్ పాలసీ ఉందండి. 14 రోజులు కాదు, నేనైతే 10 days చెప్తాను. 10 రోజులు ఈ డివైస్ని మన బాడీకి పెట్టుకొని, మీకున్న ఏ హెల్త్ ఇష్యూ ఉంటే, మీ ఫ్యామిలీలో ఏ హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆ హెల్త్ ఇష్యూస్కి ఈ డివైస్ని కరెక్ట్గా 10 days వాడండి. వాడిన తర్వాత నిజంగా ఇది రిజల్ట్ వస్తుందో లేదో మీ బాడీ మీకు చెప్తుంది. రిజల్ట్ వస్తే కంటిన్యూ చేయండి, రిజల్ట్ రాకపోతే డిస్కార్డ్. డివైస్ ప్యాక్ చేయడం, కంపెనీ పంపించడం, మీ డబ్బులు మీకు తెచ్చుకోవడం. ఇక మీ డబ్బులకు కూడా గ్యారంటీ ఉంది, ఇంకేం కావాలండి? అయితే ఎవరైతే కొనుక్కుందాం అనుకుంటున్నా వాళ్ళందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఈ రేపు ఈవినింగ్ లోపు ప్లాన్ చేసుకోండి. August 31st ఇది లాస్ట్ డెడ్ లైన్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆఫర్స్. ఇలాంటి ఆఫర్ని వదులుకోకండి. ఏమాత్రం ఛాన్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా ఆర్డర్ పెట్టుకోండి. అయితే ఆర్డర్ పెట్టుకునే ముందు ఇంకొక పాయింట్ ఇక్కడ యాడ్ చేస్తాను. అదేంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్లో వెబ్సైట్లలో ఈ డివైస్ అమ్మకానికి లేదు, లింక్ ద్వారా మాత్రమే అమ్మకానికి ఉంది. ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు రకరకాల వెబ్సైట్లు క్రియేట్ చేసి మన డబ్బులు కాజేస్తున్నారనే ఉద్దేశంతో కంపెనీ వాళ్ళు ఆన్లైన్ సేల్స్ అనేది టోటల్గా బ్యాన్ చేసి ఓన్లీ లింక్ ద్వారా మాత్రమే సేల్స్ అనేది ఇస్తున్నారు. మీకు ఈ డివైస్ కావాలనుకునే వాళ్ళకు లింక్ అనేది ఎవరైతే మిమ్మల్ని ఈ సెషన్కి ఇన్వైట్ చేశారో వాళ్ళని అడిగితే మీకు లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ క్లిక్ చేయండి, డైరెక్ట్గా కంపెనీ అఫిషియల్ పేమెంట్ పోర్ట్కి వెళ్తుంది. ఆ పేమెంట్ పోర్ట్ ద్వారా మీ పేమెంట్ని సెక్యూర్ చేసుకొని పే చేసుకోండి. సైబర్ నేరగాలతో మీరు జాగ్రత్తగా ఉండండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. తొందరగా ఈ హీలీ ఫ్రీక్వెన్సీలోకి వచ్చి మీరు మీ ఫ్యామిలీని కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా భావిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ, మళ్ళీ గురువారం రోజు ట్రైనింగ్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వి నో మీరు ఎంత బిజీగా ఉంటారో డే టు డే షెడ్యూల్స్లో, అయినా కూడా మాకు ఇంతటి అద్భుతమైన టైం ఇస్తూ, ఇంతటి అద్భుతమైన నాలెడ్జ్ని మా అందరికీ షేర్ చేస్తూ, మమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అదేవిధంగా ఈ హోస్టింగ్ అనే అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చినందుకు కూడా థ్యాంక్స్ అలాట్. అంతేకాకుండా మనతో పాటు ఇప్పటివరకు లాస్ట్ వరకు ఉన్న ప్రతి ఒక్కరికి చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకంగా ధన్యవాదాలండి. థ్యాంక్స్ అలాట్. తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ టెక్నాలజీని మీరు ట్రై చేయండి, యూజ్ చేయండి, వాడండి. అంతేకాకుండా మీకు ఇప్పటివరకు ఈ యొక్క హీలీ గురించి తెలియని వారికి దీని గురించి చెప్పండి. యూ ప్లీజ్ స్ప్రెడ్ అబౌట్ దిస్ టెక్నాలజీ. నెక్స్ట్ మళ్ళీ ఈ యొక్క అద్భుతమైన సెషన్కి, లేకపోతే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, లేకపోతే ఎటువంటి క్వారీస్ ఉన్నా కూడా ఈ లింక్ మీకు ఎవరైతే పంపించారో వారిని అడిగి తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ మీ. థ్యాంక్స్ అలాట్. గుడ్ నైట్ ఎవ్రీవన్ అండి. అగైన్ విల్ మీట్ ఆన్ సాటర్డే, నెక్స్ట్ సాటర్డే కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ ఎవ్రీవన్.